మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నా ముందున్న వ్యక్తి తన విద్యార్థి జీవితం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి ఎవరు ఆ గెస్ట్? మీరు అనుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా తెలంగాణలో ఉన్నారు అంటే దాని వెనకాల ఉన్న ఉద్యమానికి వెనకాలని నడిపించినటువంటి వ్యక్తి. నమస్తే విటర్ గారు. నమస్తే కార్తిక్ గారు. మీకు అనిపించట్లేదా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు, మీ ఫాదర్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, కానీ ఎందుకో ప్రధాన రాజకీయ జీవితంలో మీరు వేరు అన్న ఫీలింగ్ మీలో ఉందా? కార్తిక్ గారు, రాజకీయాలు మారిపోయినాయి. 1947 రాజకీయాలు వేరు, 1969 రాజకీయాలు వేరు. ఎన్టీ రామారావు గారు వచ్చి సరే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు, ఎన్నిసార్లు అరెస్టులు అయ్యారు, ఎన్ని కేసులు పడ్డాయి? ఒక మాటలో చెప్పాలంటే నాకు ఈ రోజుకి పాస్పోర్ట్ లేదు. కారణం ఏంటంటే నా పైన దేశద్రోహం కేసులు అయ్యాయి. అంటే సహజంగా సార్ ఒంటరిగా ఉంటే పిచ్చెక్కింది. 4 గోళ్ల మధ్య ఎవరితో సంబంధం లేకుండా ఉన్నారంటే పిచ్చెక్కింది. అందులో జనాల్లో ఉద్యమాల్లో తిరిగిన వ్యక్తి ఇంకా పిచ్చెక్కింది. అలాంటిది కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లో ఏం చేస్తుంటారు అసలు? ఆయన ఒంటరిగా ఉండడు అనుకుంటాం మనం, ఒంటరిగా ఉండాలని. నా ముందున్న వ్యక్తి నీరు, నిధులు, నియామకాలు నినాదానికి రూపశిల్పి. నా ముందున్న వ్యక్తి సకల జనులు సమ్మెకి సైరను మోగించిన వ్యక్తి. నా ముందున్న వ్యక్తి తన విద్యార్థి జీవితం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. నా ముందున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగమే అంటే రావటమే తపస్సు అయినటువంటి పరిస్థితుల్లో పుట్టిన నేల కోసం తనకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డ వ్యక్తి. నా ముందున్న వ్యక్తి తన జీవితాన్ని తన పుట్టిన నేల కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఇంత బిల్డప్ ఇవ్వగానే మీరందరూ అనుకోవచ్చు ఎవరో పెద్ద గెస్ట్ కార్తీక్ ముందు ఉన్నాడు, ఇంటర్వ్యూ చేయబోతున్నాడని. పెద్ద గెస్టే, కానీ ఎమ్మెల్యే కాదు, కానీ మంత్రి కాదు, కనీసం ఎంపీ కూడా కాదు. మరి ఎవరు ఆ గెస్టు? ఆ పెద్ద గెస్టులకే మీరు అనుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా తెలంగాణలో ఉన్నారు అంటే దాని వెనకాల ఉన్న ఉద్యమానికి వెనకాలని నడిపించినటువంటి వ్యక్తి. నమస్తే విటర్ గారు. నమస్తే కార్తిక్ గారు. నా గురించి కొద్దిగా ఎక్కువ చెప్పినట్టున్నారు. ఎక్కువ లేదు సార్, చాలా తక్కువ చెప్పానేమో నా ఫీలింగ్. ఎందుకంటే సహజంగా ఇంత పెద్ద బిల్డప్ ఇవ్వగానే ఎవరో పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా పనిచేస్తారు, ఎంపీగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అనుకునే స్థాయి. కానీ మీకు అనిపించట్లేదా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు, మీ ఫాదర్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, కానీ ఎందుకో ప్రధాన రాజకీయ జీవితంలో మీరు వేరు అన్న ఫీలింగ్ మీలో ఉందా? కార్తిక్ గారు, రాజకీయాలు మారిపోయినాయి. 1947 రాజకీయాలు వేరు, 1969 రాజకీయాలు వేరు. ఎన్టీ రామారావు గారు వచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించి తన ముందు ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ని, కండక్టర్ని కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన రాజకీయాలు వేరు. మేము అలాంటి వాళ్ళం 1996 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన రాజకీయాలు వేరు. ప్రతి వ్యక్తి కూడా పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉంటుంది. జననీ జన్మభూమిక్ష స్వర్యాదపి గరిషి అని అంటాం. మన సంస్కృతిలో ఉంది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనం మన పుట్టిన నేలకు, కన్న తల్లిదండ్రులకు సాక్షాత్ దైవంగా చూస్తాం. పుట్టిన నేలనే మనము ఇవాళ భారత మాత అని పెట్టుకున్నాం, తెలంగాణ తల్లి ఆంధ్ర మాతగా పెట్టుకున్నాం. సో ఈ రకంగా డెఫినెట్గా ఆ మూలాలు, ఆ వాసన, ఆ మట్టి వాసన అనేది ప్రతి వ్యక్తిని కూడా కదిలిస్తుంది. ఆ మట్టి వాసనతోటి ఆ ప్రజల కోసం ఏదైతే నిరంతరం శ్రమిస్తామో ఆ క్షమ ప్రయత్నంలో భాగంగా మనకేమొస్తుంది, మనమేమైపోతాం అనేటువంటి ఆలోచన ఉండదు. ప్రజలే బాగున్నారా, ప్రజలు సంతోషంగా ఉన్నారా, సుఖ సంతోషాలతో ఉన్నారా, వారి కోసమే కదా మనం పుట్టింది అనేటువంటి నాడు ఉన్నప్పుడు మీరు చెప్పిన పదవులు వచ్చినాయా రావా అవన్నీ కూడా మన మనసులో ఉంటాయి. ఇప్పుడు మీరు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెట్టండి. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా మీ మనసులో ఉన్నది మాత్రమే చెప్పాలి. కరెక్ట్. అవసరమైతే మీ సొంత పార్టీని కూడా నిందించాల్సి వస్తుంది, మీరు నమ్మే నాయకుడిని కూడా చెప్పాల్సి వచ్చింది. చాలా సంతోషం. వెల్కమ్ ఇట్. ఓకే, సరే ఏంటి ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పి. మాది చాలా మారుమూల ప్రాంతం. ఒకనాడు ఆ ప్రాంతానికి బస్సు లేదు, సైకిల్ రాదు, ఎడ్ల బండ్ల మీద ఏదైనా పక్క ఊరికి పోవాలంటే ఎడ్ల బండ్ల మీద పోవాల్సినటువంటి పరిస్థితి, కరెంటు లేదు. ఒక మారుమూలమైనటువంటి హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి గ్రామం అయినప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ప్రాంతంలో పుట్టిన నేను. అది రంగారెడ్డి జిల్లాలో గ్రామం అయినా నేను పెరిగిందంతా కూడా మళ్ళీ
మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ ద స్టేట్ అంట. ఆంధ్రప్రదేశ్లోనే ఒక బ్యాక్వర్డ్ ప్రాంతమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాల్కలు, తర్వాత జహీరాబాదు, నారాయణఖేడ్, నేను చదువుకున్న ప్రాంతం, చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రాంతం ఏంటంటే అక్కడ కన్నడ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, చదువుకోకుండా హిందీ మాట్లాడతారు. 4 భాషలు, ఒక నిరక్షరాస్యునికి 4 భాషలు వచ్చే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో అన్ని రాష్ట్రాలు కలిసిన ప్రాంతం కానీ అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతంలో అక్కడి నుంచి నా విద్యాభ్యాసం ప్రారంభించి సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ వికారాబాద్లో చదువుకొని ఉస్మానియా పీజీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోకి ఎంటర్ అయ్యి ఆర్ట్స్ కాలేజ్ అక్కడే లా కాలేజీలో లా చదువుకొని అక్కడే కామర్స్ కాలేజీలో ఎంఫిల్ చదువుకొని అక్కడ నేర్చుకున్నాం పాఠాలు. మేము విద్యార్థి దశలో ఉన్నటువంటి పాఠాలు వేరు, పుట్టిన నేలని నుంచి గ్రహించినటువంటి జ్ఞానం వేరు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసరికి ఇది ఒక ప్రపంచం. ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లాంటిదో మీకు తెలుసు. అవును. సాయుధ పోరాటం అక్కడకు బీజాలు పడ్డాయి. అవును. తెలంగాణ సాయుధ పోరాటానికి అక్కడే బీజాలు పడ్డాయి. అవును. తర్వాత తెలంగాణ ఉద్యమానికి కూడా అక్కడే స్వాతంత్ర పోరాటానికి, హైదరాబాద్ విమోచనానికి అక్కడే బీజాలు పడ్డాయి. అక్కడ పివి నరసింహరావు గారిని వెలివేసినటువంటి సంఘటన ఆర్ట్స్ కాలేజ్కి. సో వందే మాతరాన్ని నిషేధించినటువంటి ప్రాంతం. నక్సల్బరీ ఉద్యమం అక్కడే పుట్టింది, తెలంగాణ ఉద్యమం అక్కడే పుట్టింది. బడుగు బలహీన వర్గాల పోరాటం అక్కడి నుంచి వస్తాయి. ఇవాళ ఆ ప్రాంతం నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు అయినా, రాజకీయ నాయకులు, జైపాల్ రెడ్డి లాంటి నాయకులైనా, ఒకప్పుడు అంబేద్కర్ గారికి డాక్టరేట్ ఇచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అయినా అక్కడే నక్సలైట్ తయారయ్యారు. అవును. అక్కడే దేశభక్తులు తయారయ్యారు. అక్కడే మాతృభూమి కోసం పోరాటం చేసిన నాయకులు, ఆ చదువుకున్న నేలలో ఉన్నటువంటి నీళ్ళలో కావచ్చు, ఆ మట్టి వాసనలు కావచ్చు, ఆ గాలిలో ప్రవహిస్తున్నటువంటి ఉద్యమ వాసన కావచ్చు, అవన్నీ కూడా మాకు అనుభవించి మాకు ఆ ప్రాంతంలో చదువుకున్నాం కాబట్టి, ఆ నిత్యం అక్కడ తిరుగాడినాం కాబట్టి రోమాలు నిక్కబొడిస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ అంటే నిషేధించబడినటువంటి ప్రాంతం. తెలంగాణ ఏంటి, తెలంగాణ చరిత్రను చదువుకుని ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీలో ఎందుకు తెలంగాణ అవసరం, ఎవరి కోసం తెలంగాణ అవసరం, ఎందుకు తెలుగు ప్రజలు ఎందుకు కలిసి ఉండాలి, ఎందుకు కలిసి ఉండకూడదు, ఎందుకు కలిసి ఉండాలి, ఎందుకు కలిసి ఉండకూడదు అనేటువంటి పాఠాలు నేర్చినటువంటి గడ్డ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. సరే, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు, ఎన్నిసార్లు అరెస్టులు అయ్యారు, ఎన్ని కేసులు పడ్డాయి? ఒక మాటలో చెప్పాలంటే నాకు ఈ రోజుకి పాస్పోర్ట్ లేదు. అవునా? కారణం ఏంటంటే నా పైన దేశద్రోహం, నేను బయటికి చెప్పుకోలేదు. నా పైన దేశద్రోహం కేసులు అయినాయి. ఎప్పుడైనాయి? సకలజన సమ్మెలో నా పైన, కేసీఆర్ గారి పైన, A1 కేసీఆర్, A2 నాది, A3 స్వామిగౌడ్ పైన దేశద్రోహం. అండ్ నాట్ మోర్ దాన్ దట్, పొలీసులు 1857లో ఉన్నటువంటి పొల్యూషన్ రిబెలియన్ యాక్ట్ ఏదవుతుందో, సిపాయిల తిరుగుబాటుకి సంబంధించి ఒక చట్టాన్ని అప్పట్లో తీసుకొచ్చింది. సిపాయిల తిరుగుబాటుని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని దుమ్ము దులిపి మా పైన కేసులు, పోలీస్ రిబెలియన్ యాక్ట్ని ప్రయోగించినటువంటి ఘనత అప్పట్లో జరిగింది. మేము ఎప్పుడు బయట చెప్పుకోలేదు. చెప్పుకోలేదనవచ్చు. కిరణ్ కుమార్ ప్రభుత్వంలో ఎందుకు చెప్పుకోలేదనవచ్చు. చెప్పుకుంటే ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. లక్షలాది మంది ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి నాయకులపైననే దేశద్రోహం కేసు పెడితే మేమేం కావాలని భయపడతారని చెప్పేసి ఎక్కడ చెప్పుకోలే. FIR నంబర్ చెప్పుకోలే. నేను పాస్పోర్ట్కి అప్లై చేస్తే దేశద్రోహం కేసు ఉందని 2015-16 వరకు కేసు ఉందని నాకు పాస్పోర్ట్ రాలే. ఎందుకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సరే A1 కేసీఆర్ గారే A1 ఉన్నారు కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి పోలీస్ కేసులు, ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కేసులు అన్నిటి కూడా ఉద్యమకారులపైన కేసులు ఎత్తివేయడంతో తర్వాత ఎత్తివేయబడ్డాయి. కానీ ఆ రోజు నిజంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ రాకుండా ఉంటే మేము ఇప్పటికీ ఎప్పటికీ జైల్లో మొగిలి బెయిల్ రాకుండా దేశద్రోహం కేసులలో నేను అని కాదు. ఇక్కడ ఇట్లాంటి కేసులు నా పైన కొన్ని వందల కేసులు అయినాయి. మా కేసులు గొప్పతనం కాదు, మా కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలిసి, అంటే ఒక ఆత్మహత్య చేసుకుంటారంటే ఆవేశంతో చేసుకుంటారు అంటాం, మతి స్థిమితం లేకుంటే చేసుకుంటారు అంటాం. ఇంటెన్షనల్ కాన్షియస్గా మా కళ్ళ ముందు పిల్లలు చనిపోయారు. అది మమ్మల్ని చాలా గొప్ప కదిలించినటువంటి ఘనత. సార్, ఒక మాట నేను విన్నది అడుగుతున్నాను, మీరు చెప్పాలి. పిల్లగాళ్ళే పెట్రోల్ పోసుకున్నారా, ఎవరైనా పోసి అగ్గిపెట్ట కాల్చి ఆత్మహత్యగా చెప్పి ఫైట్ చేశారా? అది ఒక అపోహలను సృష్టించబడ్డారు. ఎవరు ఉద్యమకాలంలో అంత దుర్మార్గంగా ఆలోచించారు ఎవరు కూడా. కొంతమంది సహజంగా అట్లాంటి జరగలేదని నా అభిప్రాయం. ఎందుకంటే మేము కళ్ళతో చూసినాం, దగ్గరుండి చూసినాం. కొంత ప్రెస్ స్టేట్మెంట్లు రావచ్చు,
అంటే ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి మేము అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాం నాయకుల ప్రకటనతో ప్రేరేపించబడి కొంతమంది విద్యార్థులు చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ మీరు చూడండి, ఎప్పుడు యాదయ్య చనిపోయినా లేదా ఇషాన్ రెడ్డి చనిపోయినా ఇంకా పేర్లే ఉన్నాయి, కొన్ని వందల వేల అవును పేర్లే. అవును అవును. పోలీస్ కిష్టయ్య శ్రీకాంతచారి చనిపోయినా, శ్రీకాంతచారి చనిపోయినా, పోలీస్ కిష్టయ్య చనిపోయినా, ఎవరు చనిపోయినా ఫుల్లీ కాన్షియస్ తోటి చనిపోయారు వీళ్ళు. మతి స్థిమితమో ఆవేశమో కాదు ఇక్కడ. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నీరుగార్చే ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలో కూడా విద్యార్థుల ఆత్మహత్యతోటైనా ఉద్యమం లేస్తుంది అన్నటువంటి కోణంలోనే ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి హరీష్ రావు గారు కూడా ఆయన పెట్రోల్ పోసుకున్నారు, కానీ అగ్గిపెట్ట దొరకలేదు. అది రాజకీయ నాయకులు ఇంకో ఉద్యమ నాయకుడి పైన చేసే ఒక విమర్శగానే చూడాలి తప్ప అది నిజం ఉండదు. నా వ్యక్తిగత ఆ రోజు జరిగింది ఏంటి ఒకసారి? హరీష్ రావు ఇప్పుడు మేము వాస్తవంగా కార్తీక్ అన్న ఏం జరిగిందంటే ఈ ఈ మొత్తాన్ని రాజశేఖర రెడ్డి అసలు ఇంకో తెలంగాణ ఉద్యమాన్ని ఇంకొద్దిగా విశ్లేషించుకోవాలా. రాజశేఖర రెడ్డి బతుకుండి వాళ్ళ తెలంగాణ వచ్చేది వచ్చేది కాదా? కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే వారు రాజశేఖర రెడ్డి తన యొక్క పార్శ్వాలుగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఒక గొప్ప నాయకుడే, మంచి అడ్మినిస్ట్రేటరే, అటు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి. నేను ఆయన అడ్మినిస్ట్రేషన్ పైన తప్పుపట్టడం లేదు, కానీ వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్రం అంటే రాజశేఖర రెడ్డికి ఇష్టం లేదు. రాష్ట్ర విభజనకు ఆయన వ్యక్తిగతంగా వ్యతిరేకం కాబట్టి అనేక రకాలుగా అడ్డుకున్నాడు. 2004లో తెలంగాణ ఇస్తామని కేంద్రం ఒప్పుకున్న అలయన్స్ అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఆయన దురదృష్టంకి వచ్చి ఆయన ఈ వాజ్ నో మోర్ అంటే ఆయన ఒక హెలికాప్టర్లో చనిపోయిన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఊపు వచ్చింది. ఆయన బతుకున్న రోజులు కలిసి అంటే తెలంగాణ టీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ కేవలం 8-9 సీట్లు గెలిచినాయి 2009లో. 8-9 సీట్లు గెలిచి ఇక అయిపోయింది ఉద్యమం, ఇంకేం నడిపిస్తాం అన్నటువంటి క్రమంలో మాలాంటి వాళ్ళం అంటే ఉద్యమానికి రాజకీయాలకు సంబంధం లేకుండా జయశంకర్ గారు, కోదండరాం గారు, వి ప్రకాష్ గారు, పాశ్మ యాదగిరి గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటాం, మా స్వామి గౌడు, మా ఉద్యమ నాయకులు ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, దేవి ప్రసాద్ కావచ్చు, కలిసి మళ్ళీ మేము ఏం చేశాము 2009లో సుప్రీంకోర్టు అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రోజయ్య గారి ముఖ్యమంత్రి గారు కావడం అవన్నీ జరిగిపోయినాయి. కేసీఆర్ గారు ఓడిపోవడం, 8-9 సీట్లు గెలవడం, వారి ఇంట్లో ఉండడం ఇవన్నీ జరిగిపోయింది. అంటే ఇక తెలంగాణ లేదు, తెలంగాణ రాదు అనే సందర్భంలో మాలాంటి వాళ్ళు ఒక చిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని హైదరాబాద్ ఫ్రీ జోన్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకొని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హైదరాబాద్ ఫ్రీ జోన్ అని ఇచ్చిన దానికి వ్యతిరేకంగా మీరే రూపొందించారు కదా, ఏకంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మేము ర్యాలీ తీసాం. ఈవెన్ దో ఇట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అన్నిటికీ సిద్ధపడి సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పుకు ఇక్కడే ఒక మాట, నిజంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే మీ ఉద్యోగం పోయిద్దన్న విషయం మీకు అవగాహన ఉందా? తెలుసు, పోతే పోని అనుకున్నాం. ప్రజలకు జైల్లో పడతారన్న విషయం గుర్తుందా మీకు? దేశద్రోహం కన్నా కేసు గొప్పది కాదు కదన్న, మా పైన దాడులకు అంతకన్నా గొప్పది కాదు, విద్యార్థుల ఆత్మహత్యల కన్నా గొప్పది కాదు. మేము అనుకున్నాం దేనికి సిద్ధపడి అన్నిటికీ సిద్ధపడి ఆ రోజు మేము ఆ ప్రయత్నం చేసినాం. హైదరాబాద్లో ఎవరు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్కి వ్యతిరేకంగా మేము నాంపల్లి నుంచి గన్ పార్క్ వరకు, అమరవీరుల స్తూపం వరకు 10,000 మందితో ర్యాలీ తీసాం కేవలం మా ఉద్యోగులతోటి. అప్పుడు మళ్ళీ రాజకీయ నాయకులు అరే ఇది ఏమో ఉంది, దీని ద్వారా మళ్ళీ తెలంగాణ ఉద్యమం రగిలించుకోవచ్చు అనేటువంటి కొంతమంది ఆలోచనతోటి సరే మేము ఎవరికైనా సపోర్ట్ చేసాం. తెలంగాణ అన్న బీజేపీ నాయకులకు ఆ రోజుల్లో సపోర్ట్ చేసాం, తెలంగాణ కోసం పోరాడుతున్న కేసీఆర్ గారు సపోర్ట్ చేసాం, కాంగ్రెస్ నాయకులు మాతో వస్తే కాంగ్రెస్ నాయకులు కూడా మేము మద్దతు ఇచ్చినాం. ఆ తరంగా అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాతో చర్చించుకొని సిద్దిపేట ఉద్యోగ గర్జన ద్వారానే మళ్ళీ తెలంగాణ ఉద్యమం మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కు రావడం జరిగింది. అప్పుడు ఆయన ఆమరణ దీక్ష ప్రకటించడు మా ఉద్యోగ సంఘాల సభలోనే. మీరు ఇక్కడ ఒక మాట స్కిప్ చేశారు. అప్పుడు హరీష్ రావుకి ఆ రోజు జరిగిన సంఘటన, పెట్రోల్ పోసుకుని అగ్గిపేట దొరకలేదు అంటానికి ఉన్న సంఘటన చెప్పండి నాకు. నేను అదే చెప్తున్నా కార్తీక్ గారు, ఆ ఉద్యోగ గర్జనలో కేసీఆర్ గారు ఆమరణ దీక్ష ప్రకటించారు. అవును, తెలంగాణ రాష్ట్రం కోసం, హైదరాబాద్ ఫ్రీ జోన్ రద్దు కోసం మేము ఆమరణ దీక్ష కూర్చుంటానని నవంబర్ 29 బహుశా రేపేలో ఉన్నది ఇది. అవును, సో ప్రకటించుకున్నారు. దాన్ని ఎట్లా దీక్ష చేయాలి, ఏ రకంగా చేయాలి అనేటువంటి చర్చలో భాగంగా వారు కరీంనగర్ నుంచి వచ్చి సిద్దిపేటలో
దీక్ష కూర్చోవాలని ముందు నిర్ణయించుకున్నాం. సరే మధ్యలో కేసీఆర్ గారిని అక్కడ అరెస్ట్ చేయడం, కరీంనగర్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళడం, ఖమ్మం నుంచి నిమ్స్కి తీసుకోవడం, ఆ క్రమంలో కేసీఆర్కి బదులు హరీష్ రావు గారు సిద్దిపేటలో అక్కడ దీక్ష కూర్చోవాలనుకున్నారు. ఆ క్రమంలో పెట్రోల్ పోసుకొని కేసీఆర్ గారిని విడుదల చేయాలి, లేకపోతే నేను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో ఆ వార్త వచ్చింది. పెట్రోల్కి పోసుకునే ప్రయత్నం చేస్తే పక్కలు ఉన్న వాళ్ళు నివారించారు, అది కంట్రోల్ అయింది. అది చూసుకొని శ్రీకాంతాచారి ఏకంగా పెట్రోల్ పోసుకొని ఇక్కడ సూసైడ్ చేసుకున్నాడు సంఘటన కూడా మనం చూడగలిగినాం. సో ఏదైనా అది జరిగిన వాస్తవం. అది హరీష్ రావు గారు చాలా మనస్ఫూర్తి మనసావాచ కర్మనుగా స్పందించారు కేసీఆర్ గారిని విడుదల కోసం. ఇంకో మాట కూడా, మీరు కేసీఆర్ దీక్ష ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ జ్యూస్ తాగారా కేసీఆర్? అక్కడ విరమిద్దామని అనుకున్న తర్వాత ఓయూ విద్యార్థులు తిరుగుబాటు తర్వాత మళ్ళా దీక్ష స్టార్ట్ చేశారా? జయశంకర్ గారు పక్కలే ఉన్నారు ఆ రోజుల్లో. చనిపోయినటువంటి నాయన నరసింహారెడ్డి గారు పక్కలు ఉన్నారు. నేను జయశంకర్ గారితో అవును, మీరు బాగా క్లోజు, గంటకు మాట్లాడుతుంటారు. అవును అవును. మాట్లాడుతున్న క్రమంలో నేను అడిగాను, సార్ ఏంది సార్ ఇది, ఇప్పుడు దీక్ష సాయంత్రం వరకు కూడా మనం కూర్చోకపోతే ఎట్లా, అప్పుడే దీక్ష విరమించిన వార్తలు వస్తూ ఉన్నాయి అంటే, అప్పుడు జయశంకర్ గారు చెప్పిన మాట ఏంటంటే, కేసీఆర్ గారు శ్రీకాంతాచారి అప్పటికే పెట్రోల్ పోసుకున్నాడు, హరీష్ రావు గారు ఒకవైపు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు, ఇది ఆత్మహత్యలకు దారితీస్తుంది, ఆవేశాలకు దారితీస్తుంది అని ఒక ఉద్దేశంతో జ్యూస్ తాగింది అనేది జయశంకర్ గారు చెప్పిన మాట. తాగారు ఆ రోజు కేసీఆర్ జ్యూస్? వాస్తవంగా అప్పటికి జ్యూస్ ఇష్టపూర్వకంగా జయశంకర్ గారు పక్కలే ఉన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతాయేమన్న భయంతో శ్రీకాంతాచారి అప్పటికే చనిపోయి అంటే కుట్టుమిట్టాడుతున్న చావు బతుకులో కొట్టుమాడుతున్న వాతావరణంలో విద్యార్థులు ఇటువైపు డ్రైవ్ అయితే ఇంకా ఆత్మహత్యలు పెరుగుతాయన్న భయంతో ఉద్యమానికి సంబంధించినటువంటి తాత్కాలికంగా విరమణ చేద్దామని అనుకున్నారని జయశంకర్ గారు చెప్పారు నాకు ఆ రోజు. కానీ ఒక ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద తిరుగుబాటు, ఆ జ్యూస్ తాగాడు, దీక్ష విరమించారన్న వార్త దావలంగా వారి ఉస్మానియా యూనివర్సిటీ తిరుగుబాటుతోటి మరొకసారి మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకొని మళ్ళీ దీక్ష కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. అది నిమ్స్లో రావడం, నిమ్స్లో 9 రోజులు దీక్ష కొనసాగించబడడం, ఆ తర్వాత కేంద్రం ప్రకటన రావడం, కేంద్ర ప్రకటనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం ముట్టడం, అందరూ రాజీనామాలు చేయడం. అప్పుడు డిసెంబర్ 24, 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరాం గారి నాయకత్వంలో మేము కో-చైర్మన్గా, మల్లపల్లి లక్ష్మి గారు చాలామంది అక్కడ కమిటీ మెంబర్స్గా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఐక్య ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, కవులు, కళాకారులు, కర్షకులు, కులాలు, మతాలకు పక్కకు పెట్టేసి, రాజకీయాలకు పక్కకు పెట్టి ఒక జేఏసీగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కొనసాగించబడ్డం. ఒక అద్భుతమైనటువంటి పోరాటాలు చేశాం మేమన్నీ కూడా. కార్తికాన మీకు తెలుసు, మీ ఎస్ తోటి ఈ ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా మందికి ఈ మాట తెలియదు. ఎస్ అని అక్షరం వచ్చేటట్టు, ఎక్స్ అంటే ఎస్ ఈజ్ మెంట్ ఫర్ సక్సెస్. ఓకే, ఎస్ ఈజ్ మెంట్ ఫర్ సక్సెస్. సెంటిమెంటల్గా ప్రతి కార్యక్రమాన్ని ఎప్పుడైతే నేను కె విశ్వనాథ్ గారి అభిమాని, కె విశ్వనాథ్ సినిమాలన్నీ అట్లా చాలా శంకరాభరణం కావచ్చు, సాగరం, అన్ని సినిమాలు కూడా ఎస్ తోటి ప్రారంభించాయి. అవి ఆయన సక్సెస్, ఆ సెంటిమెంట్ కావచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఎస్ తోటి అక్షరాలు వచ్చే ఉద్యమ కార్యాచరణ మేము రూపొందించినాం. అది సకల జనుల సమ్మె కావచ్చు, సాగర ఆరం కావచ్చు, సంసద్ యాత్ర కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్ తోటి ప్రారంభించినాం. అద్భుతంగా సక్సెస్ కాగలిగాం. సాగరహారం సక్సెస్ అయింది, సకల జనుల సమ్మె సక్సెస్ అయింది, సడక్ బంద్ సక్సెస్ అయింది, సంసద్ యాత్ర సక్సెస్ అయింది, సమర బేరీ సక్సెస్ అయింది. అన్ని ఎస్ అనే అక్షరాలతోటే మేము కార్యక్రమాలు తీసుకున్నాం. అద్భుతమైన శాంతియుత పోరాటాల్లో సక్సెస్ కాగలిగాం. చివరికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే రీతిగా ఆ రోజు ఒక అద్భుతమైన ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది. సార్, ఇప్పుడు ఒక్కొక్క మాట మాట్లాడుకుందాం. సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి భాగం. అది దాని పాత్రే సపరేట్ అసలు వాస్తవానికి. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి, విఠల్ నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు రాజకీయాల్లో కొద్దు కానీ నీకు ఇంట్రెస్ట్ ఉంది, మీది త్యాగాల కుటుంబం, కానీ సకల జనుల సమ్మెను విరమించేటట్టు చెయ్యి అని మీకు ఆఫర్ ఇచ్చాడట. కానీ వదులుకొని నాకు ఉద్యమం మాత్రమే కావాలని మీరు అన్నారనేది అసలు ఏం జరిగింది? 2 రకాల అప్పుడున్నటువంటి నాయకులు ఇవాళ మీరు మనసు విప్పి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ విషయాలు బయట చాలా మందికి చెప్పలేదు కూడా. రాజశేఖర రెడ్డి గారు 2008లో
ఎప్పుడైతే 610 జియోని ఒక అద్భుతమైనటువంటి పోరాటంగా తీసుకొని గిరిలాన్ కమిషన్ తోటి నిండు శాసనసభని 15 రోజులు అసెంబ్లీని స్లాట్ అంటాం కదా, అసెంబ్లీని మొత్తం స్టాల్ చేసినట్టుగా బంద్ చేసినటువంటి కార్యక్రమాలు మేము తీసుకున్నాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక ఇంటెలిజెన్స్ ఐబీ డిఎస్పీని పిలిపించుకొని నన్ను స్వతహాగా వారి ఇప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆఫర్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారే పిలిపించి ఎందుక ఇవంతా ఏంది, ఆంధ్ర ఏంది, తెలంగాణ ఏంది, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికే నేను ఇవాళ జలయజ్ఞం అనే కార్యక్రమం అద్భుతంగా తీసుకుంటే మీరేంది అసలు మీరే ఉచిగొల్పుతున్నారు, రాజకీయ నాయకులను ఏమైనా చేయగలుగుతాం, మీలాంటి వాళ్ళు ఉసిగొల్పడంతో మాకు కష్టమవుతుంది ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడం, మీకు ఎందుకు రాజకీయాలు, మీ ఆర్థిక పరిస్థితి ఏంది, మీ పరిస్థితులు ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, హ్యాపీగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఇస్తాను పొమ్మని ఆ రోజు నాకు ఇచ్చారు ఆఫర్ 2008లో. అన్నాను సార్ మీ ఆఫర్కి చాలా సంతోషం, ధన్యవాదాలు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా మేము ప్రజల కోసం కొట్లాడుతుంది తప్ప మీకు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. ఒక రాష్ట్ర సాధన ఒక విశాలమైన దృక్పథం, ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే కలిసిపోయినాయో విడిపోవాలని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మేము పోరాడుతున్నాం. ఈ పోరాటాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు, ఇది ఒక ప్రజా ఉద్యమం, ప్రజల పోరాటం. మీరు ఒప్పుకోకపోవచ్చు కానీ 2 రాష్ట్రాలు విభజన జరిగితేనే అటు ఆంధ్ర ప్రాంతం బాగుపడుతుంది, తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది. ఆ ఉదయం ఆయనతో వాదించిన వ్యక్తి నేను రాజశేఖర రెడ్డి గారిని. ఆంధ్ర ప్రాంతంలో నేను చెప్పాను ఆయనకు, సార్ మీరు ముఖ్యమంత్రి ఉన్నారు సార్, ఆంధ్రలో ఈ నిమ్స్ ఎందుకు లేదు, ఆంధ్రలో ఒక హైదరాబాద్ యూనివర్సిటీ ఎందుకు లేదు, ఆంధ్రలో డిఎంఆర్ ఎందుకు లేదు, ఆంధ్ర డిఫెన్స్ కంపెనీస్లు ఏం లేవు, ఎందుకు మీరు మరి ఆంధ్ర ప్రాంతం డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లేదు అని అంటే ఆయన నన్నే క్లాస్ వీకడానికి వచ్చిన ఒక జోకిగా తీసుకొని సరేనా నీ ఇష్టం, నీలాంటోడు ఉండబట్టి ఇట్లా ఉద్యమాలు నడుస్తున్నాయి అని ఒక సెటైరికల్గా భుజం తట్టి మనసులో ఏం పెట్టుకోకుండా పంపించిన గొప్ప వ్యక్తి నేను. అంటే రాజకీయాలకు అతీతంగా రాజశేఖర రెడ్డిగా నా కోణంలో చూస్తాను నేను. సరే మీ వాదాన్ని వ్యతిరేకించినా సరే, ఎగ్జాక్ట్లీ మీకు ఆఫర్ ఇచ్చి లొంగ తీసుకుందాం అనుకున్నా సరే, లొంగకపోయినా సరే అప్రిషియేట్ చేసి పంపించారు తప్ప ఏమనలేదు. ఓకే. తర్వాత సరే కొంతమంది రాజకీయ నాయకులు మా పైన ఆంధ్ర ప్రాంతం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కొంతమంది నాయకులు కక్షగట్టి 14 మంది ఎమ్మెల్యేలు, 1 కాదు 2 కాదు 14 మంది ఎమ్మెల్యేలు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, నేను చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ పేపర్ స్టేట్మెంట్ కటింగ్ పెట్టి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే ఆయన ఏదో క్యాజువల్గా సంతకం పెట్టాడు, అది ఫైలు మూమెంట్ అయింది, డిస్మిసల్ స్టేజ్కి వెళ్ళాలని చేసిరు, ఆ ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలిచిన తర్వాత ఆయన లేకపోవడం, ఆ ఫైల్ ఎక్కడో మూలకు పోవడం అనేది జరిగింది. అది ఇట్స్ ఫ్యాక్ట్. అంటే మా వ్యక్తిగతంగా నా పైన దాడుల సంగతి చెప్తాను, ఎందుకంటే నేను అనేక దాడులు జరిగినా నేను ఎవరు చెప్పలే. మీరు మొదటిసారి నాకే జర్నలిస్ట్ క్వశ్చన్ అడగలేదు, మొదటిసారి మీరు అడుగుతున్నారు కాబట్టి. ఆ రోజుల్లో ఎందుకు చెప్పలేదంటే లక్షలాది మంది మా వెనకాల ఉన్నారు, వేలాది మంది ఉద్యోగులు మా వెనకాల ఉన్నారు. ఇప్పుడు సైన్యంలో సైనాధికారినే కొట్టగలిగితే సైన్యం వారిపోతుంది. అవును, మేము చేస్తున్న పోరాటం అట్లాంటిది. సో సైనాధికారికే నష్టం జరిగితే సైన్యం నిలబడదు, చెల్లాచెదరవుతుంది. సో కాబట్టి సైనాధికారికి ఎన్ని రకాల ఒత్తిడి వచ్చినా, ఎన్ని రకాల వ్యక్తిగతంగా అవమానాలు జరిగినా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా ఒక ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. అంటే మా ఉద్యమకారులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని నా టార్గెట్స్ నేను ఎప్పుడు చెప్పలే. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంత ఎక్స్ట్రీమ్గా మా పైన టార్గెట్ చేశారు. సకల జన సమ్మె కావచ్చు, సాయనికర కావచ్చు, సాగరహారం కావచ్చు. సరే వాళ్ళ ఆ రోజు మీకు తెలుసు కిరణ్ కుమార్ ఇప్పుడు మా బీజేపీ పార్టీలో ఉన్నారు, అది మీ పార్టీలోనే ఉన్నారు. వ్యక్తిగతంగా నాకు చాలా మంచి వ్యక్తి. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం. కానీ ఆయన ఒక సమైక్యాంధ్ర నిదానాన్ని ఎత్తుకున్నాడు, మేము తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నాం. ఆయనకు నాకు ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సోనియా గాంధీ గారు కోర్ కమిటీ వేశారు, మీకు ఐడియా ఉంది, సకల సమ్మె ఇవన్నీ అయిపోయాయి. సోనియా గాంధీ గారు కోర్ కమిటీ వేసిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో ఆయన రిప్రజెంట్ చేయాలి, బికాజ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. అవును. సో తెలంగాణ ప్రాంతం నుంచి ఒకల్తా పుచ్చుకున్నటువంటి అప్పుడు డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారు, ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. వారు తెలంగాణ ప్రాంతం నుంచి ఎందుకు రాష్ట్ర విభజన జరగాలన్నటువంటి బాధ్యత ఈయనకు అప్పచెప్పింది కోర్ కమిటీ. ఇద్దరు వాదనలు. కోర్ కమిటీ ముందు ఎందుకు రాష్ట్రం కలిసి ఉండాలి అని ఆయన చెప్పాలి,
ఎందుకు ఎందుకు విడిపోవాలని నేనే చెప్పాలి. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి. సో ఆ కోణంలో దామోదర్ రాజు మాకు బాగా చాలా పరిచయం. నన్ను పిలిచి నాతో పాటు కొంతమంది అంటే నేను కోఆర్డినేషన్ చేసి చాలా మంది ఎక్స్పర్ట్స్ని కూర్చొని ఒక 1 month దామోదర్ రాజనరసింహ గారికి ఒక 1 month బ్రీఫింగ్ చేశాం. అంటే ఆయనకు తెలుసు తెలవని కాదు, కానీ తక్కువ చేయడం కాదు, బట్ అనేక రకాల నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, భాష, సంస్కృతి, ప్రాంతం, వనరులు అన్నిటికి మించి ఇక్కడ తెలంగాణలో నక్సల్బరి ఎందుకు ఉద్యమం వచ్చింది, ఎందుకు సాయుధ పోరాటం వచ్చింది, బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటి, వాట్ ఈజ్ సోషల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఒక 200 పేజీల రిపోర్ట్ మేము తయారు చేశాం. ఓకే, 200 పేజీ రిపోర్ట్ ఆయన బాగా ఆవహించుకొని దాన్ని అర్థం చేసుకొని కోర్ కమిటీలో సమైక్యాంధ్రాలు ఎందుకు ఉండాలని 15 నిమిషాలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పగలిగితే ఎందుకు విడిపోవాలని గంటన్నర చెప్పాడు ఈయన. అక్కడ సోనియా గాంధీ గారు అట్రాక్ట్ అయ్యారు దామోదర్ రాజనరసింహ విషయం. ఈ డిమాండ్లో న్యాయబద్ధం ఉంది. విద్యార్థుల పోరాటాలు, విద్యార్థుల ఆత్మతర్పణలు, ఉద్యోగుల పోరాటాలు. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్న కార్తీకన్న, జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా గాంధీ ద తెలంగాణ ఇస్ డెలివర్డ్. తెలంగాణ వచ్చింది అంటే పార్టీలకు అతీతంగా సోనియా గాంధీ గారి బొమ్మ ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు. ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు బీజేపీలో నా మాట చెప్పగలుగుతున్నారు అంటే మీరు నిజంగా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. 100% కేవలం సోనియా గాంధీ గారి నిర్ణయం కారణంగా. సోనియా గాంధీ గారు కూడా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ రాజకీయ పార్టీల పోరాటాన్ని ఆమె ఎప్పుడు పట్టించుకోలే. రాజకీయ పార్టీల రాజకీయ అవసరాల కోసమే చూసింది. కానీ విద్యార్థుల పోరాటాలు, విద్యార్థుల ఆత్మబలిదానాలు, ఉద్యోగులకు ఏం సంబంధం, ఉద్యోగులు సకల జన 42 రోజులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారని అర్థం చేసుకొని 31వ తారీఖు జీతం చేసుకోవాలి. 2 దసరాకు దీపావళికి జీతాలు లేవన్నా. అవును, 2 పండుగలు పోయినాయి అప్పుడు. అవును. సో అక్కడ దామోదర్ రాజనరసింహ గారు ఇచ్చినటువంటి సోషల్ ఇంజనీరింగ్ రిపోర్ట్, ఇక్కడ ఎందుకు సాయుధ పోరాటం వస్తుంది, ఎందుకు నక్సల్బరి ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది, ఎందుకు తెలంగాణ ఉద్యమం పదే 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 ఇక్కడ నడుస్తూ ఉందని ఆమె అర్థం చేసుకుంది. ఆ కాజును అర్థం చేసుకుంది. కాబట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఈ దామోదర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ఆమె అర్థం చేసుకొని షీ హస్ స్ట్రాంగ్లీ టేకెన్ ఎ డిసిషన్ టు డెలివర్ తెలంగాణ. మీరు ఆమె నిర్ణయాన్ని దేశ ప్రజల్లో, దేశ పార్లమెంట్లో 542 మందిలో కొద్ది మంది తప్ప అందరూ వ్యతిరేకించారు. అంటే నేను రాజకీయాల పార్టీలకు వ్యతిరేకంగా అతీతంగా చెప్తాను. ఆమె స్టబన్గా నిలబడ్డది పార్లమెంటు వేదికగా. తెలంగాణ ఎంపీలు పోరాడినా, వద్దని ఆంధ్ర ప్రాంత ఎంపీలు పోరాడినా, దానికి బెంగాలీ లాంటి ఎంపీలు తోడైనా, నాకు తెలిసి పార్లమెంట్లో అంత గందరగోళమైన వాతావరణంలో బిల్లు పాస్ అయిన ఈ దేశ చరిత్ర ఇంకోటి లేదు. తలుపులు మూసి కేవలం ఒకే ఒక బిల్లు 1947 నుంచి టిల్ టుడే అంత గందరగోళంగా తలుపులు మూసేసి పెప్పర్ స్ప్రెడ్ చేసేసి ఒక యుద్ధ వాతావరణం సృష్టించినా సరే సోనియా గాంధీ యొక్క స్టబన్ నిర్ణయం కారణంగా అది బిల్లు పాస్ అయింది. ఒకవేళ ఆమె అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఇవాళ తెలంగాణ ఇంకెప్పటికి వచ్చేదో రాదో మాకు తెలియదు కాదు. ఇక ఒక 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని సుగం చేసినటువంటి ఘనత ఆమె వ్యక్తిగతంగా నష్టపోయినా సరే, పార్టీగా నష్టపోయినా సరే, పార్టీగా ఆంధ్ర తెలంగాణ నష్టపోయినా సరే, ఆమె తెలంగాణ డెలివర్ చేసిందంటే అప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ దామోదర్ లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్ గారి పోరాటం తక్కువేం చేయట్లేదు. వారి పోరాటం 14 ఏళ్ళు 2001 నుంచి 15 వరకు అందరం సమిష్టి పోరాటం ఒత్తిడి మేరకు, దామోదర్ రాజనరసింహ గారి ప్రజెంటేషన్ మేరకు, మా కిరణ్ కుమార్ గారి ఇచ్చిన బ్రీఫ్ ప్రజెంటేషన్ వరకు తెలంగాణ రాష్ట్రం డెలివర్ అయింది. సో ఆ క్రియాశీలమైనటువంటి ఆ పోరాటంలో దగ్గరుండి చూసిన వ్యక్తిగా నాకు అదృష్టం దక్కింది. అంతకన్నా బహుశా ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీరన్న మంత్రులు అవన్నీ గొప్పవేం కాదు. తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏదైతే ట్యాగ్లైన్ డెవలప్ చేసుకొని, జయశంకర్ లాంటి ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి, విద్యార్థుల త్యాగాల స్ఫూర్తిని తీసుకొని, అమరుల త్యాగాలను స్ఫూర్తి తీసుకొని, కవులు, కళాకారుల, రచయితల త్యాగాలను తీసుకొని, అన్నిటి మించి సాయుధ పోరాట త్యాగాలు తీసుకొని, ఇవన్నిటికీ మమ్మల్ని నడిపించినాయి అంతే. మేము మాదే గొప్ప వ్యక్తి ఏం కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి పోరాటం, ఈ తెలంగాణ గడ్డపై ఉన్నటువంటి మట్టి వాసనే మమ్మల్ని నడిపించింది. సార్, ఇప్పుడు ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు జీతాల మీద బతుకుతాయి, మీకు తెలియంది కాదు. వాళ్ళంతా సామాన్య మధ్యతరగతి దీవులు. ఉద్యోగాలు, వేతనాలు, ఎందుకంటే ఈఎంఐలు, చాలా ఖర్చులు జీవితంలో చాలా ఉంటాయి. కానీ జీతాలు రాకుండా ఉద్యమంలో పాల్గొవాలని మీరు పిలిపించినప్పుడు ఉద్యోగం నుంచి మీ కింది స్థాయి నుంచి ఏం ఒత్తిడి రాలేదా, ఏమీ పేస్ట్ చేయలేదు? రకరకాల ఒత్తిడి వచ్చినాయి కార్తీక్ అన్న. మేము ఒకటే అనుకున్నాం ఆ రోజులో,
ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మనం లొంగకూడదు. మనం జీతాల కన్నా జీవితాలు ముఖ్యం అనుకున్నాం. మేము ఇచ్చిన మరో స్టేట్మెంట్ ఇచ్చినాం. మా జీతాల కన్నా తెలంగాణ ప్రజల జీవితాలు గొప్పవి అనుకున్నాం. సో నిజానికి ఒక గవర్నమెంట్ సర్వెంట్ సిసిఆర్ రూల్స్ ఉంటాయి, రకరకాల రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మీడియాలో రావద్దు. అన్ని నిబంధనలు అధిగమించి బయటకు వచ్చినామంటే మీరు ఆలోచించండి. అధిగమించి కాదు, ఉల్లంఘించి కూడా వచ్చారు. ఉల్లంఘించి అనేక సందర్భాలు ఉల్లంఘించి కూడా మేము బయట మాట్లాడినాం. కారణం ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడినాం. తెలంగాణ ప్రజల కోసం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నాం. మీరు మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు కార్తీక్ అన్న. మళ్ళొకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారే, బహుశా లైవ్ చూస్తే చూడనియండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఒక పరోక్షమైనటువంటి యుద్ధమే నడిచింది అప్పుడు ఉద్యోగులతోటి మాతోటి. సరే వ్యక్తిగతం ఏం కాదు, ఆయన కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు గొప్ప ఆయన. ఒక టెక్నికల్ ఇష్యూని కిరణ్ కుమార్ గారు రేజ్ చేశారు. మిమ్మల్ని సకల జనుల సమ్మెకి వెళ్ళాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా మేము మా ప్రజాస్వామ్య పద్ధతిలో మాకున్న నిబంధనల మేరకు మేము నోటీస్ ఇవ్వాలి. అవును. ప్రభుత్వ ఉద్యోగులు స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలంటే వేటిపైన నోటీస్ ఇవ్వాలి? ఉద్యోగుల జీతాలపైన. టీఏలు డిఏలు మాకు సరిపోతలేవు, జీతాలు పెంచము అని నోటీస్ ఇవ్వాలి. కానీ మేము పోరాడుతుంది జీతాల కోసం కాదు, మేము పోరాడుతున్న డిఏల కోసం కాదు, మేము పోరాడుతున్నది పిఆర్సీల కోసం కాదు, మేము పోరాడుతున్న ఒక ప్రజల ఆకాంక్షల కోసం స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి. అప్పుడు పెద్ద సంకటమైన వాతావరణం మా ఉద్యోగ సంఘాలు వచ్చింది. స్ట్రైక్ నోటీస్ దేని మీద ఇవ్వాలి? సకల జనుల సమ్మె నోటీస్ దేని మీద ఇవ్వాలి? అప్పుడు మా కమిటీ ఏం చేసింది, జాయింట్ యాక్షన్ కమిటీ, స్వామిగౌడు నా అధ్యక్షతను ఒక సబ్ కమిటీ వేసుకొని దాంతోపాటు వివేక్ గారు ఇంకా చాలామంది మిత్రులు కలిసి ఐ డ్రాఫ్టెడ్ వన్ లెటర్ ఇన్ డీటెయిల్. ఏ లెటర్ అంటే స్ట్రైక్ నోటీస్, ఇట్ ఈస్ ఆల్సో హిస్టరీ. ఒక స్ట్రైక్ నోటీస్ని డ్రాప్ చేశాను నేను. ఏ రకంగా డ్రాప్ చేశానంటే అటు ప్రభుత్వానికి చిక్కొద్దు, లా డిపార్ట్మెంట్ చిక్కొద్దు, కిరణ్ కుమార్ రెడ్డికి దొరకొద్దు. సో అట్లాంటి పరిస్థితి ఒక స్ట్రైక్ నోటీస్ మేము తయారు చేసి 1947 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపైన జరిగిన పోరాటాలు, ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి అంశం, ఆ రాష్ట్ర విభజన ద్వారా ఉద్యోగులకు జరిగిన నష్టం, కల్చడం ద్వారా ఉద్యోగులకు జరిగిన నష్టం, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో, 6 పాయింట్ ఫార్ములా ఇవన్నీ క్రోడీకరిస్తూ సమైక్య రాష్ట్రంలో మేము ప్రభుత్వ ఉద్యోగుల మాకు కావాల్సిన రక్షణ లేదు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు, మా 610 జీవో అమలు కాలేదు, మా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాలేదు, మా 6 సూత్రాలు అమలు కాలేదు. కాబట్టి ఇవన్నీ మీరు వయలేట్ చేశారు. కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారము, ఆర్టికల్ 3 అంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3 ప్రకారము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం మేము నోటీస్ ఇచ్చినామని చెప్పినాం. ఇది లా డిపార్ట్మెంట్ సెక్రటరీ చూసి ఎవరు డ్రాప్ చేశారు? కిరణ్ కుమార్ రెడ్డి బ్రీఫ్ చేశారు, వీళ్ళు ఎక్కడ దొరకలేరు సార్, వీళ్ళని ఏమని చేద్దామంటే కిరణ్ కుమార్ రెడ్డి బహుశా అవన్నీ అర్థమైనాయి. కేంద్రం నుంచి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వ్యక్తిగతమైనటువంటి కొంత దాడులు జరిగిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా, దేశద్రోహం లాంటి కేసులు పెట్టినప్పటికీ కూడా అరెస్టులు చేసి జైల్లో పెట్టే వాతావరణం అప్పుడు సృష్టించబడలేదు. అప్పటికప్పుడు పొద్దున్న అరెస్ట్ అయ్యేది, సాయంత్రం వదిలిపెట్టేది, కేసులు పెట్టేది, ఎఫ్ఐఆర్ బుక్ చేసేది. కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం కదా, అంటే శత్రువుని లోపడేసి తిరిగి రాకుండా చేసే రాజకీయాలు లేవు. ఇప్పుడు అదే అడగబోతున్నా. ఇప్పుడు అంత నిర్బంధాన్ని చూశారు, ఆంధ్ర పార్కులు నిర్బంధం అంటారు మీ భాషలో. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పుడు నిర్బంధాల ఆ భాష సేమ్ భాష ఉపయోగించబడతా ఉంది. దీన్ని పోల్చి చూసినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిర్బంధం ఏమైనా మారిందా? అంటే రాజకీయ నాయకుల యొక్క యాటిట్యూడ్ మారలే. అప్పుడు కొంత మేము ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు మేము ఈరోజు అంటే బహుశా వాళ్ళు ఏ కారణం చేత తెలంగాణ ఉద్యమము, ప్రజలు మా వెనకాల ప్రజలు ఉన్నారనే భయం కావచ్చు, లేదా ఉద్దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మమ్మల్ని పూర్తిగా నిర్మూలించలే, నిర్బంధించే ప్రయత్నం చేయలే. అక్కడి వరకు నేను అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా నేను అభినందిస్తాను. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ అవసరాల కోసం ప్రత్యర్థులని నిర్మూలించినటువంటి దుర్మార్గమైన చర్య రాజకీయాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అది ఏ ప్రభుత్వమైనా సరే, నేను ప్రభుత్వాల గురించి మాట్లాడట్లేదు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏ వ్యక్తినైతే ఎంత నిర్బంధిస్తావో ఆ వ్యక్తి అంత లేసే ప్రయత్నం చేస్తాడు. సరే చట్టాలు, వయలేషన్స్, కరప్షన్స్ అవి ఓకే, కానీ అకారణంగా నిర్బంధిస్తాం. రాజకీయాల అవసరాల కోసం అకారణంగా ఒక వ్యక్తిని నిర్బంధించే ప్రయత్నం చేస్తే, బండి సంజయ్ గారు ఎగ్జాంపుల్ తీసుకోండి.
అకారణంగా ఆయన నిర్బంధించే ప్రయత్నం జరిగింది. ఏమైంది? హీరో అయ్యిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కారణం అదే కారణం. అదే రేవంత్ రెడ్డి గారిని సరే అది ఓటుకు నోటు కేసు చట్టబద్ధమా, అది ఏం జరుగుతుంది అనేది రాజకీయాల్లో తెలుసు. అది సరే, అది కేసు పూర్వాపరాల జోలు నేను వెళ్ళలేదు. కానీ ఆయన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన వ్యవహార విధానం, అరెస్ట్ చేసిన విధానం, ఇంట్లో బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడు. అవును, నిశ్చితార్థం ఉన్నది, పెళ్లి పెట్టుకుని ఆ టైంలో బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేశారు కదా, అప్పుడు ఆయనకు సింపతి గెయిన్ అయింది. ఏ కారణం చేతనైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రాంతంలో ఆ మధ్య కాలంలో ఎప్పుడో ఒకసారి 3-4 ఏళ్ల తర్వాత అప్పుడు సీఎం ఉన్నప్పుడు ఏదో స్కామ్ అని బయటికి తీసుకొచ్చి జైల్లో వేసిండు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని. అది ఆయనకు రివర్స్ అయింది. అవును, అంటే ఇప్పుడు రాజకీయాలు ఏమైపోయిందంటే ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు హీరో అవుతారని అనుకుంటున్నారు. అలాంటి తీసుకొచ్చారు. అవును, పాలకులు రాజకీయ ప్రత్యర్థులను నిర్బంధించే ప్రయత్నం చేస్తే వాళ్ళు హీరోలు అవుతా ఉన్నాయి. ఎందుకు మా పార్టీ కూడా కొన్ని సందర్భంలో తప్పు చేసి ఉండొచ్చు. ఇవాళ మొన్న జార్ఖండ్ సోరెన్ అరెస్ట్ చేయడం ఏది కారణం? ఇప్పుడు ఆయన హేమంత్ సోరెన్ని సరే ఈడీ కేసులో అరెస్ట్ చేశారు. ఏమైంది? వైఫ్ బయటకు వచ్చింది. 34 ట్రైబల్ సీట్లలో 27 సీట్లు గెలిచింది. ట్రైబల్ సీట్లన్నీ వన్ సైడ్ జేఎంఎంకి పోయినాయి. కాబట్టి అక్కడ మేము ప్రభుత్వం రావాల్సిన పరిస్థితిలో మా ప్రభుత్వం రాకుండా పోయింది. సో ఒకసారి అదే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, రాలే. ఇక్కడ కవితను అరెస్ట్ చేసిండ్రు, 0 అయింది. 6 సీట్లు మొత్తం 8-10 సీట్లు 16 ఎంపీ సీట్లలో సారు కారు 16 అన్నారు కదా గతంలో. ప్రతి అరెస్ట్ని ఒకే రకంగా చూడాల్సిన అవసరం కూడా లేదంటారు. అవసరం లేదు, ఎందుకంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్. అవును, అవును. పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటే మాత్రం ప్రజలు తిరగబడతారు. సార్, ఇప్పుడు అది తిరిగి అడుగుతున్నాను. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పెట్టిందంటూ కేసీఆర్ కూడా కీలక భాగస్వామి, అవునా? కోదండరామ్ గారిని జేఏసీ చైర్మన్గా పెట్టుకున్నారు ఆ రోజు. మరి అది కోదండరామ్కి కేసీఆర్కి ఎందుకు తగాదు వచ్చింది? ఎక్కడ తగాదు వచ్చింది? యాక్చువల్గా December 24, 2009లో జాయింట్ యాక్షన్ కమిటీ, పొలిటికల్ జాయింట్ యాక్షన్, అంతకుముందు చేసి మేము ఎంప్లాయ్ చేసి. అవును, ఎప్పటి నుంచో ఉంది అంతకుముందు. సో పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ 2009 December 24 రోజు ప్రారంభమైంది. అది కేసీఆర్ గారి చొరవతోటి, జానారెడ్డి గారి చొరవతోటి కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా జేఏసీలో కలుద్దామని అనుకున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. దాంతోపాటు టీడీపీ కూడా వచ్చింది అప్పట్లో, కమ్యూనిస్టులు వచ్చి అన్ని రాజకీయ, తెలంగాణ బీజేపీ వచ్చింది. కమ్యూనిస్టులు బీజేపీ కలిసిన ఏకైక వేదిక. అవును, అప్పట్లో కిషన్ రెడ్డి గారు, గద్దార్ గారు, అండ్ ఇప్పుడు గవర్నర్ గారు, ఇప్పుడు విద్యాసాగర్ ఇంకా బతికున్నారు వారు. విద్యాసాగర్ రావు, గద్దార్ గారు, చాలా అదే విధంగా దత్తాత్రేయ గారు, గద్దార్ గారు, రేర్ కాంబినేషన్ కదా. చాలా ఆత్మీయ అనుబంధం. అవును, ఆత్మీయ ఆలింగనం అంటాం కదా. దత్తాత్రేయ గారు ఏకంగా ఆయన అలైబలే కార్యక్రమం చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఆయన గద్దార్ గారు బతుకున్న రోజులు అలైబలే కార్యక్రమంకి వచ్చారు. అవును. సో అంత ఆత్మీయ అనుబంధాన్ని సృష్టించబడ్డది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మీయ ఆలింగనాలు, ఆత్మీయ బంధనాలు, లెఫ్ట్ టు రైట్ ఒకటే కూడా ఒకే వేదిక మీద పోరాటం, ఇవన్నీ కొత్త పుంతలు. అంటే ఒక ఐక్యతనికి, తెలంగాణకు సింగిల్ సెంటిమెంట్, నా తెలంగాణ కోటి రత్నాన వీలు అంటాం కదా. సో ఆ తెలంగాణ సెంటిమెంట్ని మొత్తం ప్రజలందరినీ ఏకం చేసిన ఘనత. మేము సకల జనుల సమ్మె చూసాం. మేము పిలిపిస్తే వాట్ వీఆర్ ఆఫ్టర్ ఆల్ అండ్ ఎంప్లాయీస్ లీడర్ ఉన్నాం. మేము పిలిపిస్తే ఆ రోజుల్లో తెలంగాణ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. అవును, ఒక్క చిన్న చీమ చిటుకుమనే వాతావరణం సృష్టించబడ్డది. ఒకానొక సందర్భంలో మేము రాస్తారోకో పిలిపిస్తే 2 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చిన సంఘటన. అంటే కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, భాషలు లేవు, ఐక్యంగా నడిపినటువంటి ఘనత శాంతియుత పోరాటం అది. సో హిస్టరీలో, వరల్డ్ హిస్టరీలో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. అవును. సో డెఫినెట్ అది ఎవరైనా చరిత్ర రికార్డ్ చేస్తాం. సో అట్లాంటి వాతావరణం ఎందుకు వచ్చింది తెలంగాణలో? పార్టీలకు అతి, లెఫ్ట్ లేదు, రైట్ లేదు, మిడిల్ లేదు, అందరూ కలిసి, కులం లేదు, వర్గం లేదు, ఉన్నత వర్గం, అందరూ ఒక వేదిక మీదకి రావడమే తెలంగాణ యొక్క బలం. దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బలాన్ని కొనసాగించాల్సి ఉండే. ఎక్కడో మూలాలు, ఎక్కడో బీజాలు పడ్డే క్రమంలో, అంటే తెలంగాణ స్వయం పాలనలో కేసీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా చేశారో, దురుద్దేశపూర్వకంగా చేశారో, ఆయన కొంత అందరినీ కలుపుకొని, మీరు ఇంతకుముందు కోదండరామ్ గారిని ఎందుకు కలుపుకోపోలేదని, అందరినీ కలుపుకొని పోయింటే ఇవాళ కేసీఆర్ గారికి ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైన నాయకుడు కాదు ఆయన, తెలంగాణ ఐకాన్ ఆయన. ఎందుకు ఓటమి పాలైండు 10 ఏళ్ల తర్వాత? ఎందుకు ఉద్యమకారులని దూరం పెట్టుకున్నాడు? ఎందుకు కోదండరామ్ లాంటి నాయకుని ఎందుకు దూరం పెట్టుకున్నాడు? ఎలాంటి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడే వ్యక్తినటువంటి వందలాది, వేలాది మంది, లక్షలాది పిల్లల్ని, లక్షలాది కుటుంబాలని చేరదీయలేకపోయిండు? ఎక్కడో ఆయన మైండ్లో ఉంది. అది ఏమైపోయిందంటే ఆయన ఒక విశాల దృక్పథాన్ని,
తన కుటుంబము, తన పిల్లలు, తన ఫ్యామిలీ వరకే పరిమితం చేసుకొని అందరికి దూరం అయ్యిండేమో అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చూస్తాం కదా, ఇప్పుడు ఆయన నివాసం ఉంది కదా, అధికారికంగా నివాసం, ఇప్పుడు దాన్ని ఏమంటారు, వీళ్ళు పేరు మార్చినట్టున్నారు, అదే ప్రగతి ప్రగతి భవన. భవన్. ఆ ప్రగతి భవన్ ఏమైంది? ప్రజలను గెలవకుండా, నాయకులను గెలవకుండా, ఉద్యమకారులను గెలవకుండా, పోరాట యోధులను గెలవకుండా ముళ్ళకంచెలు వేసుకొని తనకు తాను కేసీఆర్ గారు జైలు నిర్మించుకున్నాడు. ఆయన కుటుంబ ప్రగతి భవన్. కుటుంబ ప్రగతి భవన్ తన తన జైలు అది. నేను ఆయన జైలుగా చూస్తుందని. అరే ఇప్పుడు ఎవరితో సంబంధం లేని పెద్ద బంగ్లాలు ఉంటే ఏం జైలుకి ఇంకేమంటాం మన జైలు కాకపోతే? అది తను కలవాడు, ఇంకోని రానియాడు, లోపలికి రాకపోతే ఏమంటాం దాన్ని? సో 10 ఏళ్ళు అట్లా ఆయన అధికారాన్ని అనుభవించాడు కాబట్టి ఇవాళ బహుశా ఆయన ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉన్నాడో లేదా తెలియదు. కానీ ఇది కాదు కేసీఆర్ గారి యొక్క స్థాయి. తన స్థాయిని తనే దిగరార్చుకొని వల్ల ప్రజల్లో చులకలైన వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. మీరు కేసీఆర్ గురించి ఏమనిస్తారు కాబట్టి అడుగుతున్నా. ఆయనకి బయటకు రావట్లేదు ఎందుకని, అది పెద్ద చర్చగా మారింది. ఏం చేస్తుంటారు సార్ ప్రగతి భవన్లో కేసీఆర్ గారు? ఆయనతో చాలా కాలం ట్రావెల్ చేసిన వ్యక్తిగా మీరు చెప్పండి. అంటాం కదా, సమయం బాగాలేనప్పుడు కాము నోరు మూసుకొని ఉండాలనేది. అంటే సహజంగా సార్ ఒంటరిగా ఉంటే పిచ్చెక్కింది. 4 గోడల మధ్య ఎవరితో సంబంధం లేకుండా ఉండాలంటే పిచ్చెక్కింది. అందులో జనాల్లో ఉద్యమాల్లో తిరిగిన వ్యక్తికి ఇంకా పిచ్చెక్కింది. అలాంటిది కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లో ఏం చేస్తుంటారు అసలు? ఆయన ఒంటరిగా ఉండడు. అనుకుంటాం మనం ఒంటరిగా ఉండాలని. పుస్తకాలు చదువుకోవడమో, తనకి ఇష్టమైనటువంటి వ్యవసాయం చేసుకోవడమో, లేకపోతే మ్యూజిక్ వినడమో, ఆయన కావాల్సిన ఆత్మీయులను కలుసుకోవడం చేస్తాడు డెఫినెట్గా. సమయం కలిసి రానప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ ఎవడు అంటారు? సహజమే కదా, ఆయనది కొత్తగా ఏం లేదు. అంటే ఆత్మీయుని కలుస్తారన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఆయన పిలుచుకుంటాడు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు, కానీ ఆయన కావాల్సిన ఇష్టపడేటోళ్ళని పిలుచుకుంటాడు, మాట్లాడతాడు. ఓకే. సో సహజంగా కలిసి రాని టైంలో ఆయన మౌనం ఉంటాడు, కలిసి వచ్చే టైంలో దూకుతాడు. ఆయన యొక్క నైజం అది. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా రోజులు మౌనంగా ఉంటాడు, మేము చూసినాం దగ్గరుండి. ఏదన్నా ఒక అందిపుచ్చే అవకాశం వచ్చింది అనుకో, దాన్ని పట్టుకొని మళ్ళీ ఎగురుతుంటాడు. అంటే కేసీఆర్ దగ్గర చూసినప్పుడు ఇవన్నీ కొత్త పాత విషయాలు ఇది అనిపిస్తుంది. సహజంగా ఆయన సహజ నైజం అది. ఆయన పెద్దగా అలా మనం డిస్కస్ చేయాల్సిన అంశాలే కావు. చెప్పండి. మిగతా వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి, కానీ కేసీఆర్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇంట్లో ఏం తేడా ఉంది, ఆయన ఎప్పుడు అట్లనే ఉంటాడు కదా అనిపిస్తుంది. అంటే చాలా మంది బయట అంటూ ఉంటారు ఆయన తాగి పండుకుంటాడని, బాగా తాగుతాడని. అది నిజమేనా సార్ అసలు? అంటే ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తెలంగాణ చదువుతారు. ఇప్పుడు ఆ మాటకు ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలన్నా, ఇలా ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ ఆఫ్టర్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత లిక్కర్ కన్జంప్షన్ హైయెస్ట్ లిక్కర్ కన్జంప్షన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంకొక వినూత్నమైన క్యారెక్టర్ అంటామా, ప్రజల యొక్క అలవాట్లు అంటామా, కానీ కష్టం వచ్చినా గతంలో కళ్ళు, అంటే ఈ ప్రాంతంలో కళ్ళు ఉండేది, కష్టం వచ్చినా కళ్ళు ఉండేది ఊళ్ళల్లో. చావుకు అదే, పుట్టుకకు అదే, పండగలకు అదే, పబ్బాలకు అదే. ఆ కల్చర్లో బాగా పోయింది. సో ఇది కొంత కళ్ళు అనేది మనిషి యొక్క శరీరానికి, ఆ హెల్త్కి హాని కాదు. ఇట్స్ న్యాచురల్గా వచ్చినటువంటి ప్రోడక్ట్ అది. కానీ ఈ లిక్కర్ కన్జంప్షన్ ఉంది చూడండి, ఇది విపరీత ధోరణికి దారితీస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా లిక్కర్ రోజు? రెండు లిక్విడ్సే, ఒకటి పెట్రోల్, 2 లిక్కర్. ఇవి 2 లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుంది, ఇప్పటికే తీసింది. సో గత ప్రభుత్వం కేసీఆర్ గారు కదా దీన్ని విచ్చలవిడిగా బెల్ట్ షాప్ల పేరుతోటి గ్రామాలకు విస్తరించింది. తద్వారా ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ప్రజలపైన చూపిస్తుంది. అదే నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్, ప్రజల స్థితిగతులు మారిపోయినాయి. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నమైనాయి. 8th క్లాస్ పిల్లాడు మేము డ్రింక్ అలవాటు పడి చూస్తామన్నా, ప్రారంభంలో డ్రింక్ అలవాటు పడ్డాడు, ఇప్పుడు ఆ డ్రింక్ సరిపోవట్లేదు, వానికి ఆ కిక్ ఎక్కట్లేదు. ఇప్పుడు ఏమైంది, డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడు. అది ఎంత ప్రమాదము. అవును. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది పాలకుల నిర్లక్ష్యం, పాలకులు నిజంగా బాధపడాల్సిన పరిస్థితి. చాలా బాధ. తెలంగాణ మేము ఇట్లా కోరుకోలే. తెలంగాణ అనేది సహజంగా కళ్ళు తాగుతారంటే ఒక సంస్కృతిలో భాగం కావచ్చు. పంటలకు అంటే పండగలకు, పబ్బాలకు, మంచికు చెడుకు కళ్ళు తాగుతారని ఒక సంస్కృతిగా చూడాలి. ఈ కళ్ళు మానేసారు, మందు కళ్ళు లేదు, కళ్ళు లేదు, కళ్ళు మందైంది, మందు డ్రగ్స్ అయింది. అది ఇప్పుడు ఇవాళ విచ్చలవిడిగా లిక్కర్ ఏరులై బారుతుంది. నీళ్లు దొరకాయి కానీ లిక్కర్ దొరుకుతుంది. ఇది అభివృద్ధి సూచికగా మనం తీసుకోలేము, తెలంగాణ విధ్వంసానికి దారితీస్తుంది. సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మీ అధినాయకుడు తెలంగాణ ఉద్యమ ఐకాన్గా మీరు చెప్తున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.
అయిన తర్వాత స్వామి గౌడ్కో పదవి వచ్చింది, శ్రీనివాస్ గౌడ్కో పదవి వచ్చింది, మంత్రి కూడా అయ్యారు. కానీ మీకెందుకు రాలేదు? సరే నేను ఒకరికో లక్ష్యం ఉంటుందన్న. నేను ఏ పదవుల కోసం ఆశపడలేదు, ఆకాంక్ష పడలేదు. పదవి కావాలని అంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంది, మీకున్న డిసడ్వాంటేజ్ ఏంది, మీకు Maybe ఎందుకు? కేసీఆర్ గారికి ఇంకో కోణం ఏంటంటే అంటారు, నేను దూరం ఉండి నేను ఐ కెనాట్ గివ్ ఎ సర్టిఫై బట్ దట్ కొంత ఎవరైతే మెచ్యూర్డ్గా తెలివితేటలు ఎక్కువ ఉంటే రాజకీయాల్లో ఎంకరేజ్ చేయరు అనేది అంటారు. బహుశా మరి ఆ కోణంలో నా 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 సర్టిఫికేట్ నా నా పర్సనాలిటీ అట్లా కనిపించిందో ఏమో మరి ఆయనకు. సో అట్లా ఎవడైతే ఎక్కువ తెలివి ఉంటాడో, బాగా అన్నిట్లో పట్టు ఉంటుందో, నాలెడ్జ్ ఉంటుందో, ఆ రాజకీయాలు అది మైనస్ అంటారు. ఐ మే బి ఇన్ దట్ కేటగిరీ. సో నేను పెద్దగా చెప్పట్లేదు, అట్లని మిగతా వాళ్ళు తక్కువ అని కూడా అనట్లేదు నేను. ఎవరి క్యాలిబర్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పోరాటం వాళ్ళకు ఉంటుంది. బట్ నాలాంటి వాళ్ళకు నాకన్నా ఒకవేళ మాలాంటి వాళ్ళని క్యాబినెట్లో ఉంచుకుని ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మాలాంటి వాళ్ళని క్యాబినెట్లో కానీ ఆయన ఇప్పుడు ఎవరో మొత్తం నాశనమైన అంటే పూర్తిగా ఈ దుకాణం మూసేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను తెచ్చుకునే బదులు కేసీఆర్ లాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని పెట్టుకునే ఉంటే ఇవాళ ఆయనకి దిస్థితి వచ్చేదా? క్యాబినెట్లో ఎవరు ఉండాలి? కోదండరాం గారు, స్వామిగౌడ్, విఠల్ గారు, లేదా దేవిప్రసాద్, అందరినీ మల్లెపల్లి లక్ష్మి లాంటి ఉద్యమకారులని అందులో పెట్టుకుని ఉంటే, క్యాబినెట్లో ఉంటే, విద్యార్థి నాయకులు కొంతమంది కలుపుకొని, ప్రొఫెసర్స్ని కొంతమంది కలుపుకొని ఉంటే నీకు ఇవాళ దుస్థితి వచ్చేదా? అధికారం కోల్పోయేవాడివా? ఎవరిని అనుకున్నారు? ఎవరైతే తెలంగాణ ఉద్యమం పైన రాళ్ళేసినారో, ఎవరైతే తెలంగాణ నిన్ను ఇన్సల్ట్ చేశారో, ఎవరైతే ఉద్యమకాలంలో నీ పైన దాడి చేశారో వాళ్ళని నువ్వు అక్కడనే చేర్చుకున్నావు, మమ్మల్ని దూరం పెట్టినావు. కారణం ఏంది? వైరుధ్యం ఎందుకు అట్లా చేసుకున్నావు? అది ఆన్సర్ దొరకదు. ఎందుకు నువ్వు ఉద్యమకాలను దూరం పెట్టినోడు కేసీఆర్ కూడా చెప్పలేడు నాకు తెలిసి. మీరు అడగండి ఏ టీఆర్ఎస్ నాయకునైనా, హరీష్ రావు నా ప్రశ్న అడగండి, కేటీఆర్ గారిని అడగండి, లేదా కేసీఆర్ ఏం చెప్తాడు? చెప్పలేడు. ఆయన మనసులో ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పోరాట యోధులను, ఉద్యమకాలను పక్కకు పెడితే నాకు ఫ్రీడమ్ ఉండదని అనుకుని ఉండొచ్చు, క్వశ్చన్ చేస్తారని అనుకుండొచ్చు, తప్పు జరిగితే క్వశ్చన్ చేస్తారని అనుకుండొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు ఇవాళ అధికారాన్ని కోల్పోయి? 10 ఏళ్ళ తర్వాత అధికారాన్ని కోల్పోవాలి కేసీఆర్ నాయకత్వమే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. అవును, ఇంకా 25 సంవత్సరాలు పరిపాలించాల్సినటువంటి నాయకత్వాన్ని వదులుకొని ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం అనట్లేదు. కేవలం కేసీఆర్ మీద కోపం, కేసీఆర్ కుటుంబం పైన కోపం, ప్రజలు ఆయనకు ఎక్కువైంది. అట్లనే అభివృద్ధి కూడా చేయలేదు అని అనట్లేదు, చేయాల్సిన అభివృద్ధి జరిగింది. ఈయనకి ఎక్కువైంది, ఒకసారి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సార్ ఒకటి, అప్పుడెప్పుడో 2008లో రాజశేఖర్ రెడ్డి గారే మీకు ఇచ్చిన ఆఫర్ టీఎస్పీఎస్సీ మెంబర్, అదే అప్పుడు ఏపీపీఎస్సీ అనుకుంటా. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అదే ఆఫర్ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్గా చైర్మన్ అనే చర్చ వచ్చింది క్యాబినెట్లో. ఒకనొక సందర్భంలో చైర్మన్ అనుకున్నారు. తర్వాత నేను ఒక్కసారి సర్వీస్ మెంబర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాకు 11 ఏళ్ళ సర్వీస్ నేను వదులుకున్నాను. కేసీఆర్ గారు చెప్పారు కదా అని. ఎందుకంటే 2 కోణాలు, ఒకటేమో తెచ్చుకున్నదే నీళ్ళు నిధులు నియామకాల్లో నేను భాగమవుతున్నాను కదా అని ఒక సంతోషంతో ఆ ప్రయత్నం ఐ యాక్సెప్టెడ్ ఫర్ దట్ సర్వీస్ కమిషన్ మెంబర్. మీరు ఇచ్చిన నినాదం కోసం మీరు విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ మీ, అంటే నాకు సూటబుల్ కాకపోవచ్చు అది. బట్ ఆ నినాదాన్ని నిలబెట్టి వేలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేస్తాం కదా అన్నటువంటి కోణంలో నేను ఐ వాజ్ యాక్సెప్టెడ్ ఫర్ దట్. అనుకోని మెంబర్ గా ఎందుకు మారిపోయారు? ఏమో కేసీఆర్ గారికి తెలవాలి ఎందుకు చేంజ్ అయిందో. మళ్ళీ తర్వాత అన్నారు మళ్ళీ చైర్మన్ చేస్తామన్నారు, అప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ఈ రోజు కూడా నేను సర్వీస్లో ఉండేవాడిని, స్టిల్ నాకు ఇంకా 3 ఏళ్ళ సర్వీస్ ఉండే. ఇంకా ఐ లాస్ట్ మై సర్వీస్. దానికి నాకు సర్వీస్ సంబంధించినటువంటి వ్యక్తిగతంగా నాకు పెన్షను రాకుండా పోయింది. నేను మొత్తం సర్వీస్ చేయలేకపోయాను కాబట్టి వ్యక్తిగతంగా నాకు ఐ లాస్ట్ ఇట్. ఆర్థికంగా కూడా చితికిపోయాము, రాజకీయంగా అవకాశాలు రాలేదు. సామాజిక పరంగా చూస్తే ప్రజలు ఒక మంచి పేరు ఉండొచ్చు, బట్ వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయినప్పుడు కూడా ఒకే ఒక సంతోషం ఏంటంటే ఎస్ వీఆర్ ఇన్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి ఒక ఆత్మసంతృప్తి ద్వారానే మేము జీవిస్తున్నాం. ఇప్పుడు సరే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ప్రజెంట్ పాలిటిక్స్లోకి వచ్చేస్తే? రేవంత్ రెడ్డి గారు అప్పుడు చూసాం మనం కేసీఆర్కి ఎవరు ఆపోనెంట్స్ అంటే బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు కనిపించారు. ఒకనొక సందర్భంలో బండి సంజయ్ గారు బీజేపీ పోరాటం, తన యొక్క పాదయాత్ర ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నారు. ఏ కారణం చేతనో మా పార్టీ అంతర్గతంగా బండి సంజయ్ గారిని పక్కకు పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి గారు స్పేస్ దొరికింది.
బండి సంజయ్ గారు అట్లనే ఉండింటే రేవంత్ రెడ్డి గారు స్పేస్ దొరికేది కాదు. రేవంత్ రెడ్డి గారికి ఒక సింపతి ఉంది. ఒక్కడే ఆ పాయింట్. బండి సంజయ్ గారిని ఆ రోజు పక్కన ఎందుకు పెట్టారు? కేసీఆరే కారణమా? అట్లా ఉండదు. బట్ మా పార్టీలో ఉన్న కొంత మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, మా అధిష్టానంకి సరైన సమాచారం చేరవేయలేదా, వాట్ ఎవర్ ద రీజన్. ఇప్పుడు నిజంగా ఆ రోజు అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారికి అధ్యక్షుడు కావడం ఇష్టం లేదు. బండి సంజయ్ గారిని తీసివేయటం క్యాడర్కి ఇష్టం లేదు. కానీ క్యాడర్తోని సంబంధం లేకుండా, ఆలోచనతో సంబంధం లేకుండా బండి సంజయ్ని ఎందుకు తప్పించారు? కార్తీక్ అన్న ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నాం కానీ ఈ ఏకంగా మీరు మోడీ గారిని అని ఆన్సర్ దొరకదు. మా అమిత్ షా గారిని ఆన్సర్ లేదు. ఎందుకు తీశారో మాకే తెలియదు, ఎందుకు తీసేశారో బండి సంజయ్కి తెలియదు, ప్రజలకు తెలియదు, మా అధిష్టానికి తెలియదు. జరిగిపోయింది, నష్టం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మళ్ళీ ఆయన ఎంపీగా గెలవడం, ఆయన కేంద్ర మంత్రి కావడం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ జరిగిపోయినాయి. టకాజ కేసీఆర్ గారు ఇంటికి పోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. నష్టం ఎవరిది అనేది పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో గొప్ప అవకాశం వచ్చింది. యంగ్ ఏజ్ ఒకే ఒక సంఘటన, బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్ నుంచి తప్పించడం రేవంత్ రెడ్డి గారికి పోతుంది. 100% ప్రజలు అనుకుంటున్నారు కదా. సో రేవంత్ రెడ్డి గారికి దొరికినటువంటి గొప్ప అవకాశం, చారిత్రక అవకాశం అది. ఆయన ఆ అవకాశాన్ని, ఆ పొజిషన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలుసు ఆయన. బట్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మే నాట్ బి నోన్ దట్ మచ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, స్టిల్ హ్యాస్ టు లర్న్. అంటే తనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కొటారి కావచ్చు, లేదా అధికారుల మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, అధికారుల గైడెన్స్ ప్రాపర్ లేకపోవడం కావచ్చు, కొన్ని చారిత్రక ఈ మధ్య కాలంలో తప్పిదాలు జరిగినాయి. రైతు రుణమాఫీ వేశాడు, అందరికీ వేయలేదు. ఒక 40% ఇంకా పెండింగ్. అవును, పెండింగ్ ఉంది. రైతు బంధు మేలో ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వలేకపోయిండు. పెంచింది పక్కకు పెట్టండి, 6 గ్యారెంటీలు ఉన్నాయే. 6 గ్యారెంటీలు దేవురెడుగు. ఉన్న 10,000 రూపాయలనే ఆయన మేలో ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పటికి ఇవ్వలేదు. డిసెంబర్లో ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇవాళ ప్రజలు అంత షార్ట్ పీరియడ్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? కొన్ని అనవసరమైన నిర్ణయాలు. హైడ్రా ఇస్ ఉద్దేశం మంచిదే కావచ్చు. హైదరాబాద్ని ఇట్స్ క్యాపిటల్, లేక్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ లేక్ సిటీ అంటాం. హైదరాబాద్లో 2,500 చెరువులు ఉన్నాయి. వాటిని బాగుపరచడం తప్పేం లేదు. వందల సంవత్సరాలు బాగుపరచలేం. రాత్రి రేవంత్ రెడ్డి గారు బాగుపరచలేరు. కానీ దానికి ఒక ప్రజల్ని ఒక అవగాహన కల్పించి, ఇక్కడ మీ ఇల్లు ఇక్కడ బఫర్ జోన్లో ఉంది, మీ ఊళ్ళో FTలో ఉంది, అప్పుడు ఎవరో కాలంలో పాత కాలంలో ఇచ్చారు, మీకు ఈ కాంపెన్సేషన్ ఇస్తాం, మీరు కాల్ చేయండి, లేదా ఇంకో మీకు ప్రత్యామ్నాయం చూపిస్తాం, కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి ఉంటే బాగుండే. రాత్రి ఈ ప్రపంచంలో 3 బుల్డోజర్లు నడుస్తూ ఉన్నాయి. ఒకటి మా ఉత్తరప్రదేశ్లో మా యోగి గారు బుల్డోజర్ నడుపుతారు, తెలంగాణలో మా హైడ్రా కమిషనర్ గారు బుల్డోజర్ నడుపుతారు. ఏ కారణం దేనికి దానికైతే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ వార్లో బుల్డోజర్లు నడుస్తూ ఉన్నాయి. వార్ నడుస్తుంది కాబట్టి అక్కడ ఇల్లు కూలుతున్నాయి. 3 ప్రాంతాల ప్రపంచం ఇల్లు కూలినాయి. ఒకటి ఇజ్రాయెల్, 2 ఉత్తరప్రదేశ్లో యోగి గారు, 3 తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు. ఎందుకో ఒక అనుమానం, రేవంత్ రెడ్డి గారు బీజేపీ అధిష్టానంతోనే టచ్లో ఉన్నారు. సహజంగా కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉండాలి, కానీ బీజేపీ అధిష్టానంతో కూడా మంచి సంబంధాలు, మోడీ గారితో మంచి సంబంధాలు, అమిత్ షా గారితో మంచి సంబంధాలు, అదానీ గారితోటి, ఇక మీరు ఒప్పుకోకపోయినా అదానీ గారు బీజేపీకి బాగా దగ్గరగా ఉంటారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామికవేత్త, ఆయనతో చాలా దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి రాబోయే కాలంలో బీజేపీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా, ఎందుకంటే వాళ్ళు గురువు గారు చంద్రబాబు గారు మీ కూటమిలో ఉన్నారు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఇంటెలిజెంట్ మ్యాన్. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన తప్పుని రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు. కేసీఆర్ గారు నిత్యం కేంద్రంతో ఘర్షణ పెట్టుకున్నాడు, మీరు అబ్జర్వ్ చేయండి. సరే ఫస్ట్ ఫేజ్లో బాగున్నాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సెకండ్ ఫేజ్కి ఎప్పుడైతే 89 సీట్లు గెలిచి ఇంకొంతమందిని కలుపుకొని సెంచరీ దాటాడో, అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ ఎమ్మెల్యేలతోటి అధికారం చెలాయిస్తున్న క్రమంలో బహుశా ఆయనకు కళ్ళు కనిపించలేదా, కళ్ళు ఇదైనాయా, ఏదైనా కళ్ళు నెత్తికెక్కి అంటాం కదా. మోడీ గారు కనిపించలేదు, కేంద్రం కనిపించలేదు, ఎవరు నిత్యం ఘర్షణ వాతావరణం పెట్టుకున్నాడు. తద్వారా జరిగిన నష్టం తనకు వ్యక్తిగతంగా తనకి నష్టం కాకుండా హోల్ స్టేట్కి నష్టం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎట్లుండాలంటే రాజకీయ పార్టీలు వేరు, వ్యక్తులు వేరు. ప్రభుత్వం ఇట్స్ ఎ సెంట్రల్ గవర్నమెంట్, ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, స్టేట్ సీఎం నిత్యం ఒక అభినవ సంబంధాల్లో ఒక మంచి వాతావరణంలో ఉండాలి తప్ప నిత్యం ఘర్షణ పెట్టుకుంటే, ఇప్పుడు ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ సౌత్ పాలిటిక్స్లో తమిళనాడు వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంటారు. స్టాలిన్ అంటే నాట్ ఓన్లీ స్టాలిన్, గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం, జయలలిత కావచ్చు, అంతకుముందు కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, కేంద్రంతో మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటారు.
వాళ్ళు ఎప్పుడు ఘర్షణ పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు స్టాలిన్ అలా లేడుగా. సైద్ధాంతికంగా విభేదాలు ఉండొచ్చు, కానీ కేంద్రంతో ఎప్పుడు రాష్ట్రాలు మంచిగుండి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గారు ఆ తప్పు చేశారు. రేవంత్ రెడ్డి గారు ఆ తప్పు చేయొద్దని అనుకున్నట్టున్నారు. బహుశా కేంద్రంతో బాగా దగ్గరగా ఉండి, మోడీ గారితో, అమిత్ షా గారితో దగ్గరగా ఉండి, అంతెందుకన్నా ఈ వాజ్ ఏబీపీ మెంబర్ ఒకప్పుడు. అవును, ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆర్ఎస్ఎస్ కాదు కానీ ఏబీపీలో పనిచేసినట్టుగా మా కొంత ఇన్ఫర్మేషన్. అదేలేండి. ఐడియాలజికల్ గా మేబీ పాజిటివ్ ఉండొచ్చు, నేను అట్లానే కావట్లేదు. బట్ ఈజ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ అనేవి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో న్యాచురల్గా బీజేపీ తోటి, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఒక మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. బట్ 1 year అయింది, ఆయన అనుకున్న ఏదైతే 6 గ్యారంటీలు ఇవ్వలేకపోయాడు, ఒక బస్సు తప్ప. మిగతా సరే చిన్న చిన్న ఏదో గ్యాస్ కానీ లేకపోతే 200 కరెంట్ ఇస్తున్నాడు. మేజర్గా ఏదైతే ఉన్నాయో ఆయన డిమాండ్ చేశాడు. రైతు బంధు పెంచుతామని చెప్పారు, ఇవ్వలేకపోయిండు. 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నాడు, ఇవ్వలేకపోయిండు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయినారు. ఇందిరామ ఇల్లు కడతామన్నారు, ఇవ్వలేకపోయినారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయినారు. ఏదో ఈ మధ్యలో ఎంతో ఒకటి డిఎస్సి అట్లాంటిది చేయగలిగారు. బట్ సంవత్సర కాలంలో 2 లక్షలు ఇస్తా ఉన్నాడు. ఆల్రెడీ 1 year అయిపోయింది. సో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా అడ్మినిస్ట్రేటివ్గా ఆయనకు రావాల్సినటువంటి అనుభవం స్టిల్ ఈజ్, ఆయనకి ఇంకా ప్రొబేషన్ పీరియడ్ దాటలేదని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ గారి మొదటి 1 year పరిపాలన, రేవంత్ రెడ్డి గారి మొదటి 1 year పరిపాలన, ఈ రెండింటిని పోల్చి ఒకసారి చెప్పండి. కేసీఆర్ మొదటి దఫా అంటే 14 to 18 ఒక రకంగా ఒక మంచి పాలన, అంటే అంత వ్యతిరేకత లేదు ఆయన పైన. ఓకే. ఒక ఆయన కాళేశ్వరం ఏకైక లక్ష్యం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరము, గ్రామాలలో ఫండ్స్ ఇవ్వడము, ఎంతో కొంత ఉద్యోగాల కల్పన. మొదటి దఫా కేసీఆర్ గారికి మంచి పాలన. ఓకే. మరి ఏమైందో కానీ రెండో పాలన ఆయనకు కళ్ళు నెత్తికెక్కిరో ఏందో, అహంకారం పెరిగినట్టుగా రెండో పాలన అంతా మొత్తం ఆయనకు ఇవాళ ఫామ్ హౌస్లో కూర్చోవడానికి కారణం రెండోసారి ఆయన ఇచ్చిన పరిపాలన తీరు మాత్రమే. ఎవరిని కేర్ చేయలే, తన సొంతగా మంత్రులను కేర్ మీరు చెప్పిన ప్రకారం చేయలేకపోయిండు, ఎమ్మెల్యేలను కేర్ చేయలేకపోయిండు. ముఖ్యమంత్రి అంటే సహజంగా ఎన్నికల వరకు రాజకీయాలన్నా, ఎన్నికల తర్వాత పాలన ఉండాలి. ఏ మాట కాపాడారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పార్టీల నాయకులను పిలిచి మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి గారు అన్ని పార్టీల నాయకులను పిలిపించి మాట్లాడతాడు. కానీ కేసీఆర్ గారు తాళాలు వేశాడు, గేట్ క్లోజ్. తనకు అనుకూలంగా ఉన్నవానికి గేట్ ఓపెన్ అయ్యేటి, తనకు వ్యతిరేకంగానే గేట్ క్లోజ్ చేసేవాడు. తద్వారా ఏంటంటే అందరి వాడుగా కాలేకపోయాడు. కేసీఆర్ లాంటి అందరి వాడుగా కాలేకపోయాడు. దట్ ఈస్ ట్రూ. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే కేసీఆర్కి మొదటి దఫాలో వ్యతిరేకత లేదు, కానీ రేవంత్ రెడ్డికి 1 year లోనే వ్యతిరేకత వచ్చింది, అవునా? ఎందుకంటే వీళ్ళు కార్తికాన్ని ఏం చేశారంటే అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే సాధ్యమా, చేయగలుగుతామా, బడ్జెట్ ఉందా లేదా అని ఆలోచించకుండా దేశవ్యాప్తంగా చూడండి మీరు. హిమాచల్ ప్రదేశ్లో అదే జరిగింది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో అదే జరిగింది. ఇవ్వలేకపోయారు, ఏదైతే హామీలు చెప్పారో వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే బడ్జెట్ ఖజానా లేదడా. సరే, ఇక్కడ ఖజానా లేదని తెలుసు, రాష్ట్రం దివాలా తీసిందని తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలైందని తెలుసు, అయినా ఎందుకు ఇచ్చారు? అధికారంలో రావాలి కాబట్టి. మరి అధికారంలోకి వచ్చిన నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకునే వాతావరణం లేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, సంవత్సరానికి 50,000 60,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. మళ్ళీ అప్పులు చేయడం, ఆ మిత్తులు కట్టడానికి, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఈ హామీలో నెరవేర్చడానికి డబ్బులు లేవు. కాబట్టి ఏమవుతుంది, లాస్ట్కి చేతులు ఎత్తేసే వాతావరణం. అందుకే వ్యతిరేకత వచ్చింది. ఏదైతే ఏ హామీలు అయితే వాళ్ళు ఇచ్చి ప్రజలకు ఇచ్చి గెలిచారో 6 గ్యారంటీలు, అది అమలు చేయనప్పుడు సహజంగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి బాగా అవినాభావ సంబంధం ఉందని, బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి మంచి అవినాభావ సంబంధం ఉందని బయట పొలిటికల్ టాక్, నిజమెంత? ఓపెన్ గా చెప్పండి. నేను కార్తీకన్నా చెప్తున్నా, రాజకీయాలు వేరు. నాకు కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, ఆత్మీయులు ఉన్నారు. కాంగ్రెస్ లో ఆత్మీయులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, టిఆర్ఎస్ లో ఆత్మీయులు ఉన్నారు. వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు కాదు, రాజకీయ సంబంధాల్లోనే వ్యక్తిగత సంబంధాలు. సహజంగా కేంద్రం తోటి, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి. సహజంగా ముఖ్యమంత్రి గారు వారు సానుకూలంగా చొరవ తీసుకుని ఉంటుండొచ్చు. సార్, అందరితో అదే సంబంధాలు ఉంటే అనుమానం రాదు. ప్రత్యేకించి ఒక్క మనిషితోనే ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు వస్తుంటాయి. అందుకని మీరు మీడియాలో అనేక రకాల వస్తాయి కానీ మీరు హెడ్లైన్స్ కోసం వచ్చే వార్తలే తప్ప రాజకీయాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు, వైరుధ్యాలు డెఫినెట్గా ఉంటాయి.
బీజేపీ కాంగ్రెస్కి ఎక్కడన్నా ఉమ్. ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉంటాం మేము. కానీ వ్యక్తులుగా రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఉండొచ్చు సహజంగా, ఎందుకంటే ఒక వాళ్ళిద్దరికి ప్యారలల్ గా కలిసి పార్లమెంట్ మెంబర్లు. ఉమ్. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబరే, బండి సంజయ్ గారు గతంలో పార్లమెంట్ మెంబర్. ఉమ్. ఆ అవినాభమైన ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఉమ్. కానీ దాన్ని సైద్ధాంతికంగా చూడలేము. సిద్ధాంతంకి వచ్చేసరికి ఎవరి సిద్ధాంతం వాళ్ళదే, ఎవరి పార్టీ వాళ్ళదే చూస్తాం. ఇప్పుడు కేటీఆర్ కి హరీష్ రావుకి మధ్య తగాదు ఉందా? నేను 2004 or 5-6 హరీష్ కేటీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఆర్ మూమెంట్ ఎంట్రీ ఇన్ 2006 నేను అప్పుడు దగ్గర నుండి చూశాను. వాళ్ళు బావమరుదులే కదా, ఒకే పార్టీలు ఉన్నోళ్ళు కదా, అవును. ఒకే కుటుంబ సభ్యులే కదా, ఉమ్. వాళ్ళకి ఎందుకు వైరుధ్యాలు ఉంటాయి? ఉమ్. ఉండవు. ఉమ్. బయట ఉన్నట్టు అదే నటిస్తారు తప్ప, ఉమ్. నాకు తెలిసి ఐ డోంట్ థింక్ అంద. అంటే దీంట్లో ఇది చాలా కీలక అంశం మీరు చెప్పాలి. ఉన్నట్టు బయట ప్రచారం చేసుకోవడం ద్వారా కేటీఆర్ని వ్యతిరేకించే వాళ్ళు హరీష్ రావు దగ్గరికి, హరీష్ రావుని వ్యతిరేకించే వాళ్ళు కేటీఆర్ దగ్గరికి, అందరినీ జొజ్జరగొట్టి వాళ్ళ గ్రూపులో పెట్టుకోవడం కోసం ఆడుతున్న డ్రామా నిజంగానే వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి. కేసీఆర్ చాణక్య నీతి కావచ్చు అది. ఉమ్. ఇప్పుడు కేసీఆర్ కలవడు, ఉమ్. అవునా కదా? ఉమ్. కేసీఆర్ కలవని వాళ్ళు ఏం చేస్తారు? సహజంగా ఉమ్. హరీష్ రావు గారిని కలుస్తారు. ఉమ్. హరీష్ రావు దగ్గర కలవని వాళ్ళు ఏం చేస్తారు? ఉమ్. కేటీఆర్ని కలుస్తారు. ఉమ్. ఎవరెవరికి ఆ కార్యకర్త అయితే వాళ్ళ ప్లాట్ఫామ్ ఉంటాడు కదా, బయటకు ఓడు కదా, ఉమ్. అది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు బహుశా. ఇప్పుడు విషయం ఏంటంటే కవిత, పచ్చిగించి కవిత గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అంటే తను జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా కాలం స్తబ్దుగా ఉన్నారు. ఈ మధ్య మాత్రం యాక్టివ్గా అయ్యారు. కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనుకున్న వార్తల నేపథ్యంలో కవిత బయటకు రావటం, హరీష్ రావుని వెనక్కి నెట్టడం. ఎందుకంటే హరీష్ రావు వైలేట్ అవుతాడు కేటీఆర్ అరెస్ట్ అయితే. అంటే ఈ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదలే కారణం అనేది టాకు. నిజమేనా? నేను ఒక ఉద్యమ నాయకుడిగా, బహుశా కేసీఆర్ గారి లైవ్ ఈ వీడియో వినని ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే, మీ కుటుంబంలో ఉన్న నాయకత్వాన్ని ప్రజల మీద రుద్దకండి దయచేసి. ఉమ్. నాయకుడు అనే సహజంగా ప్రజల నుంచి రావాలి. మీలో ఎవరైతే ప్రజలు ఐడెంటిఫై చేసి, ప్రజలు ఆదరించి నాయకుడు అయితే తప్పేం లేదు. కేవలం రాజకీయాలు మీ కుటుంబం చుట్టే తిప్పితే ఇవాళ ఎందుకు దూరమైనరో, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారో ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ సహజంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉద్యమ నాయకుడు ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి, ప్రజల ఆరది సైతారేమో, కానీ రాజకీయాల్ని కేవలం కుటుంబం చుట్టూ తింపితే అది వాళ్ళకే నష్టం, వాళ్ళ కుటుంబానికే నష్టం. ప్రజల అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, తెలంగాణలో ఉన్నట్టు సమాజంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు. అందరినీ సమిష్టి నాయకత్వాన్ని కలిపి పెంపొందించండి తప్ప కేవలం నలుగురు ఆ కుటుంబము అంటే మళ్ళీ మీరు నష్టపోతారు. నేను వాళ్ళకి ఇచ్చే సలహా అదే. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు బీఆర్ఎస్ వైరుపక్షం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళకి బీఆర్ఎస్ వైరుపక్షం. కేటీఆర్ని మీరిద్దరు కూడా అంటే అవినీతి చేశారని ఆరోపిస్తుంటారు. అనేక ఆరోపణలు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, వాళ్ళ కుటుంబం మీద మోపుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరూ కేసు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకని లేదు? ఇప్పుడు బీజేపీ సహజంగా ఈ అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము అనేక సందర్భంలో మా మోడీ గారు చెప్పారు. సరే, వివిధ కారణాలతో మళ్ళీ మేము కుటుంబానికి సంబంధించిన పాలకుల పైన ఆధారపడాల్సి వస్తుండొచ్చు, రాజశేఖర్ రావచ్చు. కానీ మా సైద్ధాంతికంగా మాకున్న భారతీయ జనతా పార్టీకి లక్ష్యం ఏంటంటే కుటుంబ పాలనకు వ్యతిరేకము, అవినీతికి వ్యతిరేకం. అవినీతి చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రాజకీయాన్ని నష్టమా లాభమా అని మేము చూడం. మరి కేసీఆర్ విషయంలో, కేటీఆర్ విషయంలో అది ఎందుకు చేయలేకపోతుంది? అదే చట్టం. డెఫినెట్ గా ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది ఏ కోణంలో? అది ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో మీకు నష్టం జరిగిన తర్వాత, అవునా కాదా? దర్యాప్తు సంస్థల్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఇట్స్ అ ప్యూర్లీ ఇండిపెండెంట్ అటానమస్ ఆర్గనైజేషన్. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఒక చట్ట ప్రకారం ఏర్పడిన సంస్థలు. వాళ్ళ సాక్ష్యాలు ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అంటే సాక్ష్యాలు లేకుండానే మీరు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారా? ఇప్పుడు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు. అవి మేము అనేక సందర్భాలు చెప్పాము. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేంద్రం దర్యాప్తు చేయకూడదా? కాళేశ్వరం మీద కేంద్రం దర్యాప్తు చేయాలంటే సిబిఐ రావాలి. సిబిఐ రావాలి అంటే ఐదర్ హైకోర్టు, ఆ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. కేసీఆర్ గారు ఆయంలో సిబిఐ అనుమతి సిబిఐ నా రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని జీవో ఎవరు తెచ్చారు? స్వయంగా కేసీఆర్ తెచ్చుకున్నారు. కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అది ఒకవేళ కేంద్రం ఇన్వాల్వ్మెంట్ కావాలంటే హైకోర్టు ద్వారా మాకు రెఫరల్ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి. ఆ రెండు సందర్భాల్లో రెండు జరగలేదు కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన మేము చర్యలు తీసుకోలేకపోయినాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చే మేము అనేక సందర్భాలు అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని,
మీరు అన్ని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు కదా, మరి సిబిఐకి రాయండి. కాళేశ్వరం విషయం కావచ్చు, లేదా ప్రాజెక్ట్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇష్యూస్ కావచ్చు, ఇంకెక్కడైనా అన్యాయం జరిగితే, ఇంకెక్కడ అవినీతి జరిగితే మీరు రాయండి, మేము ఎంక్వైరీ చేస్తాం కదా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని దర్యాప్తు సంస్థలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని దర్యాప్తు సంస్థలు ఉంటాయి. ఆ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అన్ని రాష్ట్రాలకు వెళ్ళడానికి వీలుండదు, చట్టం ఒప్పుకోదు. కాబట్టి సిబిఐ ఇక్కడ రాలేకపోయింది. సిబిఐ ఒకవేళ ఎంటర్ అయ్యి ఉంటే అది వేరుగా ఉండేది, కేంద్రం మాకు అనుమతి, రాష్ట్రం అనుమతి ఇచ్చి ఉంటే అది వేరుగా ఉండేది రాజకీయాలు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మరి? సేమ్ దర్యాప్తు సంస్థల పేరు మీద కమిషన్స్ ఇచ్చి కాలయాపన చేస్తున్నారు కదా. వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మేము ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కవిత విషయంలో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. సరే, బెయిల్ వస్తుంది సహజంగా, 8 months 6 months సహజంగా ఏ కేసులో బెయిల్ వస్తుంది. అది మేము తప్పుపట్టట్లేదు. రాబోయే కాలంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? 4 ఏళ్ళు ఉన్నాయన్నా రాజకీయాలు, పెట్టుకుంటారా? ఏం చెప్తాం మనం? పెట్టుకోమని చెప్పలేకపోతున్నారు. నాకు చాలా సందర్భాలు చెప్పినాం, చాలా సందర్భాలు. టిఆర్ఎస్ పార్టీతో కానీ బీఆర్ఎస్తో పార్టీ కానీ ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ మాకు ఎలాంటి అవగాహన లేదు, సంబంధం లేదని చెప్పాం. ఆంధ్ర విషయానికి వస్తే డెఫినెట్ గా మేము చెప్పాం, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తోటి పవన్ కళ్యాణ్ మా ఎన్డీఏలో అఫీషియల్ గా ఉన్నారండి, కాబట్టి మేము అక్కడ పొత్తుంది. తెలంగాణలో గతంలో పొత్తు లేదు. అంతెందుకు మన పార్లమెంట్ ఎలక్షన్ లో అనేక ప్రయత్నాలు జరిగినాయి పొత్తు కోసం, మా నాయకత్వం తిరస్కరించింది పొత్తు. రేపు భవిష్యత్తులో కూడా అది అంతెందుకన్నా 35% ఓట్ల శాతం సాధించుకొని 16 సీట్లలో 5 ఎంపీలు గెలిచి 8 ఎంపీలు గెలిచి ఒక్క సీట్ రాని టీఆర్ఎస్ మాకు ఎందుకు పొత్తుంటది? అంటే రాబోయే కాలంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఓట్లు అవసరమైతే కాంగ్రెస్ ఓడించడానికంటే పెట్టుకుంటారా పెట్టుకోరా? పొత్తు అంటూ ఉంటే మాకు జనసేన తోటి ఉండొచ్చు, మా ఇండియాలో భాగస్వామైన పార్టీ వాళ్ళతో ఎలా ఉంటుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతో ఇంత ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ, వారితో ఉంటుండొచ్చు. మాకు ప్రత్యేకమైన టీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ తోటి ఎందుకు ఉంటుంది? ఉండదు. మీరు కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయా? కాంగ్రెస్కి బీజేపీ, మా బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంతే దూరం. సరే, ఇప్పుడు విఠల్ గారు మనస్ఫూర్తిగా చెప్పండి, ఒక్కొక్క లీడర్ గురించి ఒక్కొక్క మాటలో చెప్పండి, రాజకీయాలకు అతీతంగా చెప్పండి. మీరు చూసిన నాయకుడు, మీరు కలిసిన నాయకుడు గురించి అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలి. రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ లీడర్ అయినప్పుడు కూడా ఈజ్ అ ప్రజల మనిషి, ఈజ్ అ లీడర్ ఆఫ్ మాస్. కిరణ్ కుమార్ రెడ్డి ఈజ్ అ లీడర్ ఆఫ్ వన్ సెక్షన్, సర్టన్ సెక్షన్. ఈజ్ అ లీడర్ ఆఫ్ క్లాస్, ఐ కెనాట్ సే మాస్. కేసీఆర్ ఈజ్ అ డైనమిక్ లీడర్, ఏ మాస్ లీడర్, ఏ పీపుల్స్ లీడర్. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైండు. కేటీఆర్ he had to learn much more. He's a young leader, but we can't say he's a leader. He has to learn. హరీష్ రావు is a mass leader. He's a leader of people. కవిత చాలా నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి is a leader of dynamism, మాస్ లీడరే, కానీ కొన్ని తగ్గించుకోవాలి. వీరి కాక తెలంగాణలో ఎదగటానికి అవకాశం ఉన్న ఇంకొక లీడర్ అంటే ఎవరని చెప్తారా మీరు? లీడర్లు ప్రజల నుంచి పుట్టుకొస్తారన్న. డెఫినెట్గా ప్రజలు రాత్రి కూడా నాయకుడు అవుతాడు. డెఫినెట్గా ఎంతోమంది వస్తారు. తెలంగాణ గడ్డకున్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటంటే ప్రజల నుంచి నాయకులు తయారవుతారు. ఆ పోరాట పట్టిమ అట్లా ఉంటుంది, ఆ మట్టి వాసన అట్లుంటుంది. నాయకుడికి మనం వీడు ఇప్పుడు నాయకుడు అవుతాడు అనుకోలేము. కొత్తగా రేపు ఏదో నాయకుడు ఎదగడానికి అవకాశం ఉన్న గడ్డ తెలంగాణ. తక్కువ టైంలో అయిన నాయకుడు ఎవరు అంటే తెలంగాణలో? రేవంత్ రెడ్డి. మీ పార్టీలో కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరు? కొత్త అధ్యక్షుడు మా అధిష్టానం చాలా మంది ఉన్నారు మాకు, చాలా మంది. బండి సంజయ్ గారు ఒక డైనమిక్ లీడర్గా, అధ్యక్షుడిగా హైదరాబాద్ పరిమితమైన పార్టీని గ్రామాలకు తీసుకుపోయిండు. చాలా మంది నాయకులు ఉన్నారు, ఎవరికి ఇచ్చినా డైనమిక్ నాయకులే. సార్, తెలంగాణ రాజకీయాల్లో ఏపీకి సంబంధించిన వ్యక్తులు అనేక మంది ఏది పెట్టి కొంత ఫెయిల్యూర్ అయ్యారు. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పాలిటిక్స్ చేయలేక ఏపీకి పరిమితం అయ్యారు. షర్మిల ఆమంతే. వైసీపీ జగన్ అయితే అసలు తెలంగాణలో పోటీయే చేయలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ చేయగలరా? ఆయన పాత్ర వహించగలరా? ఆయన జనం రిసీవ్ చేసుకుంటారా? తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా? నాకు తెలిసి కార్తిక్ అన్న, అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి, తెలంగాణ ప్రాంతంలో అంతకన్నా ఎక్కువే ఉన్నారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. ఇన్ఫ్యాక్ట్ ఈ వాజ్ సపోర్టెడ్ ది తెలంగాణ మూమెంట్. ఆర్ట్స్ కాలేజీలో వచ్చి తెలంగాణ కోసం బహిరంగంగా మద్దతు ప్రకటించిన ఏకైక నాయకుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు. దోపుచులాడి ప్రకటించాడు, అది వేరు. కానీ బహిరంగంగా ముందుకొచ్చి నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా మద్దతు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగానే చూస్తారు. తెలంగాణలో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి వారికి ఆదరణ తగ్గలేదు. చాలా మాస్ లీడర్,
డెఫినెట్గా ఆయనకు రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆయనకు సర్వీసెస్ని ఎక్కడ ఎప్పుడు సమయం సందర్భం బట్టి ఆయన సర్వీసెస్ తీసుకుంటుంది డెఫినెట్గా. ఇంకొక మాట కూడా చెప్పండి. మీ పార్టీలో పొసగలేకపోతున్నటువంటి రాజాసింగ్ మీ ఎమ్మెల్యే ఆయన జనసేనలో చేరబోతున్నారు త్వరలో అనే ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమంటారు? మీకు తెలిసి కార్తీక్ అన్న రాజా సింగ్ లాంటి కన్నా హిందుత్వవాదికి ఎవరైనా ఉంటారా? అవును, ఉండరు కదా. ఉమ్, మరి భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజికల్ గా దూరం ఆలోచించి దూరం పోయి జరిగే ప్రశ్నే ఉండదు. ఎందుకు మన హైదరాబాద్ చిన్న మూసీ చిన్న నది వైరుధ్యాలు ఉంటాయి. ఉమ్, సహజంగా చిన్న కుటుంబంలో కొంత ఎక్స్ట్రీమ్ గా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మితవాదులు పార్టీలో కుటుంబంలో ఉన్నట్లు మితవాదులు ఉంటారు, అతివాదులు ఉంటారు. ఉమ్, మేము రాజాసింగ్ అతివాదిగా చూస్తాం. ఉమ్, మితవాదులు చాలా మంది ఉన్నారు, అయినా సరే కుటుంబంలో ఉంటాడు కదా. ఉమ్, సో ఈ కెనాట్ గో అవుట్ సైడ్. ఉమ్. డెఫినెట్లీ మాతో కలిసి పనిచేస్తాడు, కలిసి ప్రయాణం చేస్తాడు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.